ఆయన ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల పట్టభద్రులకు ప్రతినిధి. ఇదేదో ఆషామాషిగా వచ్చిన పదవి కాదు. కోట్లు గుమ్మరించైనా ఓట్లు కొల్లగొట్టాలనుకునే కార్పొరేట్ శక్తులను నిజాయితీ అనే ఓటుతో ఓడించి తెచ్చుకున్న పదవి. ఆయన ఏమాత్రం హంగు ఆర్భాటం ఉండదు. గన్మెన్లు, కాన్వాయ్, మంది మార్బలం ఉండదు. నిరంతరం ఆర్టీసీ బస్సుల్లో అతి సామాన్యుడిలా రాష్ట్రం మొత్తం ప్రయాణిస్తూ ఉంటారు. రైతుల కష్టాలు, కార్మికుల కన్నీరు, కష్టజీవుల వ్యతలు, అడవి బిడ్డల ఆక్రందనలు నిత్యం ఆయన గొంతులో ప్రతిధ్వనిస్తుంటాయి. ప్రభుత్వం ఇచ్చే హోదాలు, రాయితీలు కాదని ఆదివాసీలు, అంగన్వాడీలు, కౌలు రైతులు, కళ్ళుగీత కార్మికులు, దగాపడ్డ ఉద్యోగులు, మోసపోయిన నిరుద్యోగులు ఒకరేమిటి, ప్రతి కష్టజీవి తరపున నిరంతర పోరాటమే ఆయన జీవనశైలి. ఆయన ప్రతి అడుగు చిరుద్యోగుల భద్రత, నిరుద్యోగుల భరోసా. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్, జగన్ సీఎం ఎవరైనా ఆయన మాత్రం ప్రజాపక్షం. కోట్ల మంది భవిత కోసం ఎవరితోనైనా ఎంతవరకైనా ఎక్కడా తగ్గడు. లక్షల మెదళ్లను కదిలించిన ఉపాధ్యాయుడు, ఉద్యమ నాయకుడు, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ఐవి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే కృష్ణ. వివేక్ భారత్ ఛానల్కి స్వాగతం. ఓకే. మేము ఈరోజు చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నాం. రైట్. ముందుగా మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది, ఎలా కొనసాగింది మాకు తెలియజేయండి సార్. మాది వేమవరపాడు గ్రామం. మా కుటుంబం కల్లుగీత కార్మిక కుటుంబం, అంటే ఒక పేద కుటుంబమే. అందుట్లో నేను ఊహ తెలిసినప్పటి నుంచి 3వ తరగతి నుంచి చూసుకున్నట్టయితే మా ఊరు పాఠశాలలోనే చదివాను. మా ఊరు పాఠశాల, తర్వాత జిల్లా పరిషత్ హై స్కూలు, తర్వాత ఎస్కేబిఆర్ కాలేజ్. బీఈడి కోసం ఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం. అయితే మొత్తం ఎలిమెంటరీ నుంచి ఉన్నత విద్య వరకు, బీఈడి వరకు నేను ఒక మట్టి మనిషిని. అంటే మా తల్లిదండ్రులకి కొల్లుగీత దీనికి సంబంధించినటువంటి సహాయకారిగా ఉండడం కావచ్చు, లేకుంటే తర్వాత ఏదో ఉన్న వ్యవసాయంలో ఒక మట్టి మనిషిని. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది నాకు సెకండరీ. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయ రంగంలో పనిచేయడమే. ఇంకా సెలవులు మొత్తం అంతా కూడా వ్యవసాయ రంగంలోనే ఉండేవాడు. కేవలం ఉపాధ్యాయ వృత్తికి వచ్చిన తర్వాత మాత్రమే మొత్తంగా దానికి ఆ మట్టికి దూరం అయ్యాను. అందువల్ల ఆ రకంగా చూసుకున్నట్లయితే బాల్యం అంతా ప్రధానంగా నా వృత్తి వ్యాసంగం అంతా కూడా మట్టి, పశువులు దీంతో గడిచిపోయినటువంటి పరిస్థితి. ఇతరత్ర ఏ రకమైనటువంటి వ్యాపకాలు, సినిమాలు, వ్యవహారాలు, వినోదాలు అసలు అలాంటి ఊహించడమే లేనటువంటి బాల్యం మీద కుటుంబంలో మా బాల్యం అంతా గడిచిపోయింది. అయితే మీరు ఈ ఉపాధ్యాయ ఉద్యమాల్లోకి రావడానికి అసలు ఎలా వచ్చారు, దీనికి కారణాలు? అంటే మొదటికి ఏమంటే నా ఆకాంక్ష టీచర్ కావాలని. బీకాంలో ఉండేవాడిని, బిఏలోకి మారాను. అంటే ఆ తర్వాత బీకామ్ కూడా ఇచ్చారనుకోండి. ఆ రకంగా బీఈడి సీట్ వచ్చింది. అంటే నేను కోరుకున్న ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను. ఇక్కడ ఉపాధ్యాయుడు కావాలనే ఆకాంక్షతో వచ్చాను. అందుకనే ఉపాధ్యాయుడు అయిన వెంటనే నేను ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో 1982లో నేను నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో టీచర్గా పనిచేశాను, అమలాపురం. అదే సమయంలో డిఎస్సి పడింది, ఎన్టీ రామారావు మొదటి డిఎస్సి పడింది. ఆ రకంగా ఆ యొక్క అశోక్ నగర్లో ఉండే నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో నాకు 8 పోస్ట్ ఇస్తానన్నా కానీ నేను ఉండను సార్, గవర్నమెంట్ మేనేజ్మెంట్కి వెళ్తానని చెప్పి వాళ్ళతో చెప్పి బయటకు వచ్చాను. అందువల్ల అక్టోబర్ 1983లో మొట్టమొదటిసారిగా నేను ఎదరపల్లి ఎలిమెంటరీ పాఠశాలలో జాయిన్ అయ్యాను, బొంతువారిపేటలో. అయితే నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో నా ఎంటర్ దగ్గర నుండి నేను 2019 జనవరి 31న ముక్తేశ్వరం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా, దాని నుండి నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చే వరకు ఇంచుమించుగా 38 సంవత్సరాలు సుమారు నా ఉపాధ్యాయ వృత్తిలో. అంటే 82లో నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో ఎట్లయితే ఎంటర్ అయ్యాను, ఓకే, చివరి వరకు కూడా అదే విల్ పవర్తో ఉన్నాను, ఉపాధ్యాయుడు. అదే అంచేత ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలకి ఎలా చెప్పాలనేది నా సొంత స్పేస్. అందుకని నేను విద్యాశాఖ నిబంధనలు పాటించలేదు. పిల్లవాడికి ఎలా చదివి చెప్తే బాగా అర్థమవుతుంది అనేటువంటి ఇదే తప్ప. అంతేకాదు, క్లాసులో ఉండటం అనేటువంటిది యాక్షన్లో ఉండటం.
పిల్లల మధ్య ఉండడం, పిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి పాఠం చెప్పడం, అందరూ నా వైపే ఉన్నట్లుగా చూస్తూ పాఠం చెప్పడం, ఎవరి కాన్సన్ట్రేషను ఎటువైపుకి వెళ్ళకుండా నేను వాళ్ళ వంక చూడాలా, నేను పిల్లల వంక చూడాలా, పిల్లలందరూ నా వంక చూడాలా. ఇంకా మళ్ళీ అందులో వేరే డైవర్షన్కి అవకాశం ఉండదన్నమాట. అందువల్ల ఆ రకంగా ఒక యాక్షన్లో ప్రకృతిని, చదువు అంటే ప్రకృతిని పరిచయం చేయాలి, సమాజాన్ని పరిచయం చేయాలి. అయితే సిలబస్లో కాన్సెప్ట్స్లో కొన్ని నచ్చనటువంటి విషయాలు, నాకు నచ్చని విషయాలు, అశాస్త్రీయంగా ఉండేవి, తప్పుడు భావనలు ఉంటే తప్పుగానే చెప్పాను. మార్కుల కోసం మీరు రాసుకున్నా కానీ వాస్తవం ఇదేనే చెప్పే పద్ధతిలోనే చెప్పాను. అయితే నాకు ఆ రోజుల్లో బాగా ఉపయోగపడింది ఏమంటే, అంటే నేను బీఈడీ ట్రైనింగ్ కానీ, లేదు విద్యాశాఖ వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ కానీ నాకు నచ్చలేదు. నాకు ఏది నచ్చింది అంటే, అప్పుడే మన యూటీఎఫ్, అకాడమిక్ కాన్సెప్టు, తర్వాత అది మొత్తంగా జన విజ్ఞాన వేదిక, ఏకలవ్య, ఢిల్లీ సైన్స్ ఫోరం, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు, అప్పుడే దేశంలో ఈ భావజాలం బాగా అనేక రాష్ట్రాలలో ఇవన్నీ కూడా భారత జ్ఞాన విజ్ఞాన సమితి పేరుతోటి అనుబంధంగా ఉండి పనిచేస్తున్నటువంటివి ఉండే. ఇవన్నీ కూడా పాఠాలు ఎట్లా చెప్పాలి, గణితం ఎట్లా చెప్పాలి, భాషను ఎట్లా చెప్పాలి, సోషల్ సైన్సెస్ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేశారు వాళ్ళు. ఈ ప్రయోగాలు నాకు బాగా నచ్చినాయి. అందుకనే అకాడమిక్గా విద్యాశాఖ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు మెకానికల్గా ఇచ్చేటువంటి శిక్షణ కంటే నాకు ఈ రకమైనటువంటి శిక్షణలో నాకు పాఠాలు చెప్పడం అది ఒక ఆసక్తిగా మారింది. ఆ రకంగా నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చినటువంటి విషయం కూడా చెప్పదలిచింది. అలా నాటి నుంచి నేటి వరకు కూడా కోరుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం అనేటువంటిది ఆ రకంగా చివరి వరకు దాన్ని కొనసాగించాను. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఇదే దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఎమ్మెల్సీకి ఎన్నికయ్యాను, ఆ మరుసటి రోజు ఇది సోషల్ స్టడీస్ పేపర్ ఉంది, అది పరిస్థితి ఎగ్జామ్ అంటే ఎమ్మెల్సీ ఎన్నికైనండి. మళ్ళీ ముక్తేశ్వర హై స్కూల్కి వచ్చి నా సబ్జెక్టులో ఎక్కడా కూడా రెండో పేపర్లో మళ్ళీ ఎక్కడ వెనకబడకూడదని మళ్ళీ ఆ రోజు క్లాస్ తీసుకుని మరుసటి రోజు పేపర్ సిద్ధం చేశాను. మరి ఇప్పటికే ఎమ్మెల్సీ అయినా ఎక్కడికి వెళ్ళినా సమయం దొరికితే స్కూల్కి వెళ్తే పిల్లల్ని టెస్ట్ చేయటం, ఎట్లా ఉన్నారనుకోవడం, అట్లాగే నేనైనా చెప్పదలిచిన చిన్న చిన్న కాన్సెప్ట్స్ వాళ్ళకి చెప్పడం అనేటువంటిది ఆ రకమైనటువంటి ఇప్పటికీ అదేమీ పోలేదు. అది పరిస్థితి. ఒకటి ఉపాధ్యాయుడిగా మొదట, రెండవది ఉద్యమ నాయకుడిగా, మూడవది ఎమ్మెల్సీగా నా మజిలీ. అయితే ఈ మూడింటిలో నాకు ఏది బాగా సంతృప్తినిచ్చిందని చెప్పదలిస్తే ఉపాధ్యాయ వృత్తి అనే చెప్తాను. ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు అనుసరించాలి, వాటి నీతులు చెప్తే కాదు. ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు అనుసరించాలా, నేర్చుకోవాలి, అంత ఉన్నతంగా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అంటే, నీలో ఎంచడానికి ఏ రకమైనటువంటి లోపాలు లేవు, పిల్లల పట్ల అంత ప్రేమగా ఉన్నాడు. అది మార్కులు క్రైటీరియా కాదు, నాకు తెలివితేటల క్రైటీరియా కాదు. అదే చదువు వాళ్ళకి రాకపోయినప్పుడు కూడా అందరి పట్ల ఒక రకమైనటువంటి ప్రేమభావంతో ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వీళ్ళంత మేరకు మనం పైకి తీసుకొచ్చే పద్ధతులు చెప్పాలి. అంతేకాకుండా నేను పనిచేసినటువంటి పాఠశాలలు కూడా ఏదరపల్లి, ప్రధానంగా సామాజికంగా ఎస్సీ ఏరియా, అక్కడ బడి బయట సమాజం ఉండేది మొత్తంగా. నేను వెళ్ళేటప్పటికి ఆ స్కూల్లో ఒక సింగిల్ టీచర్గా ఉండి ఒక 80 మంది పిల్లలు ఉంటే అది మొత్తం బడి బయట సమాజం. వాడు 2వ తరగతి చదువుతాడు, బయటికి వెళ్ళిపోతాడు స్కూల్ నుంచి, 3వ తరగతి చదువుతాడు, బయటికి వెళ్ళిపోతాడు, 4వ తరగతి చదువుతాడు, బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ కూడా ఏదో పిల్లలకి ఆకతాయిగా తిరగడము, లేకుంటే ఏదో కార్ఖానాలు వీటిలో పెట్టేది ఇట్లా ఉండేది. అలాంటి వాళ్ళందరినీ డోర్ క్యాంపెయిన్ చేసి మొత్తం అందరినీ బయటలోకి లాగేశారు. ప్రైవేట్ పాఠశాలలు మళ్ళకుండా ఇచ్చేసారు. నెక్స్ట్ బట్నవెల్లి, అది కూడా ఎస్సీ కాలనీకి వెళ్ళాను, అక్కడ కూడా ఇదే పని చేశాను. అందువల్ల ఒక 80 మంది ఉన్నటువంటి వాళ్ళని 180 మంది, 200 మంది, ఒక పోస్టు దానికి 3 పోస్టులు అట్లా బట్నవెల్లి కూడా ఆ రకంగానే తీసుకొచ్చి డెవలప్ చేసి మా సొంతూరు చేశాను. తర్వాత హై స్కూల్ వ్యవహారం ఈ రకంగా. అప్పుడే ఇంకో కూడా విశేషం అంటే 90 వచ్చేటప్పటికి నేను అభిమానులో జాయిన్ అయ్యాను. 90 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత మూమెంట్ వచ్చింది. ఈ అక్షరాస్యత మూమెంట్ కూడా దాన్ని గొప్పగా ఉపయోగించుకున్నాను. అక్షరాస్యత మూమెంట్లో నేనే ఒక కళాకారుడిగా ఉండడం, ఒక ట్రైనీగా ఉండడం,
ఆ తర్వాత ఇంచుమించు ఒక 4 రోజుల పాటు గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వడం, ఓకే. మళ్ళీ నేను గ్రామాల్లో ఒక కేంద్రానికి, ఒక విలేజ్కి మొత్తం 10-15 కేంద్రాలకి ఉండడం, నైట్ విజిట్లు చేయడం, నేనే మళ్ళీ అక్కడ పెద్దోళ్ళకి పాడని చెప్పడం, ఈ రకంగా ఒక పెద్ద మూమెంట్ ఆ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ కూడా చాలా పార్టిసిపేట్ చేశాం. అయితే సాధారణంగా ఉపాధ్యాయులు అంటే ఏదో మృదు స్వభావంతో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూస్తుంటారు, పాఠాలు చెప్పడం ఇటువంటివి చేస్తారని సమాజంలో ఒక ఉద్దేశం ఉంటుంది. అవునవును. కానీ మీ జీవితం చూస్తే మొత్తం అంతా పోరాటాలమై, అవును. చాలా ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. దీనికి మీకు ఎవరైనా స్ఫూర్తా, లేకపోతే ఏదైనా వారసత్వంగా వచ్చిందా? మీకు ఈ పోరాట పట్టం ఎలా వచ్చింది మీకు? అంటే సహజంగా నేను డిగ్రీ చదివిన, బీఈడి ట్రైన్ అయినా అంతవరకు ఏదో వ్యవసాయం, చదువు, అకాడమిక్ సిలబస్ అంతవరకే తప్ప అంతకుమించి సామాజిక జ్ఞానం నాకు లేదు. కానీ ఎప్పుడు అని అంటే సహజంగానే యూటీఎఫ్లో ఒక అప్పటికే వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పనిచేసిన అప్పారి వెంకటస్వామి, ఆయన నేనున్న స్కూల్లో పనిచేశాడు, మాకు మాస్టారు. ఆ ఊరి కేంద్రంగా ఆయన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ ఫెడరేషన్లో నాయకుడిగా జిల్లా తూర్పుగోదావరి జలసేడికి ఉండేవాడు. తర్వాత ఆయనే యూటీఎఫ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సహజంగా నేను మా ఊరి మాస్టారు సంఘం ఉపాధ్యాయ వృత్తిలో చేరిననే ఆ సంఘం వైపు నేను వెళ్ళాను. సరే, సంఘం వైపు వెళ్ళిన వెంటనే వాళ్ళు నన్ను సహజంగా ఉద్యమాల వైపు ఏదో బాధ్యతలు 83లో జాయిన్ అయితే 87లో మండల ప్రధాన కార్యదర్శిగా నన్ను ఇది చేశారు. అంటే అలా ఎంటర్ తోటి ఉపాధ్యాయ వృత్తి ఎంటర్లోకి ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయ్యాను. అయితే ఆర్గనైజేషన్ ఎంటర్ అవ్వడంతో నేను 83లో ఉపాధ్యాయ వృత్తిలో చేరితే 86లో విజయవాడలో యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జరిగినాయి. ఆ రోజు ఇంచుమించుగా 10 నుంచి 15 వేల మంది హాజరైనారు. ఆ మహాసభలు ఏంటంటే ఒక విద్యా వైజ్ఞానిక మహాసభలు, అదొక పెద్ద మోర్ ఎడ్యుకేషన్. అదే సందర్భంలో అక్కడ ఉండేటువంటి సాహిత్యం, వ్యవహారం ఇవన్నీ కూడా కొద్ది మలుపు తిప్పినాయి. ఇదే సందర్భంలో ఇంకో నేపథ్యం కూడా ఏంటంటే, నేను 81లో డిగ్రీ అయ్యాను, 82లో బీఈడీకి వెళ్ళాను. అయినా మధ్యలో ఉండేటువంటి గ్యాప్స్లో నేను అమలాపురం ఉపగ్రంథాలయం తోటి ఒక అటాచ్మెంట్ ఉండేది. సరే, అందులోకి వెళ్ళడం, ముఖ్యంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, గాంధీయిజం, అంబేద్కరిజం, మార్క్సిజం, ఇట్లాంటి సైంటిఫిక్ అప్రోచ్, ఇట్లాంటి గ్రంథాలను విస్తారంగా స్టడీ చేయడంతో ఒక సమాజానికి సంబంధించిన ఒక అవుట్లుక్ ఆ రకంగా వచ్చింది. సరే, యూటీఎఫ్ కూడా ఇంచుమించుగా అదే అవుట్లుక్తో ఉంది కాబట్టి ఆ భావజాలానికి నేను దగ్గరయ్యాను. అంటే యూటీఎఫ్ అంటేనే అది ఒక నిరంతర స్ట్రగుల్. అంటే హక్కులు బాధ్యతలు 2 నేత్రాలు అనేటువంటి పద్ధతిలో అది హక్కుల గురించి మాట్లాడడం, బాధ్యతలు చూడడం నిర్వహించడం అనే దానికి ప్రయారిటీ ఇచ్చింది. అందువల్ల ఆనాడు ఉన్నటువంటి సమాజం కూడా ప్రధానంగా రాజకీయ పెత్తందారితనం, అధికారులు పెత్తందారితనం, ఈ సంబంధాల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో, అలాగే అవినీతి ఎక్కువగా ఉండడం, ఇవన్నింటి మీద నిరంతరం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ పోరాటాలతో పాల్గొనడం ద్వారానే నేను పోరాట యోధుడిని అయ్యాను. ఆ పోరాటాలు ఇన్స్పిరేషన్ తోటే ఒక మండల నాయకుడిగా, జిల్లా నాయకుడిగా, ఇంకా తర్వాత రాష్ట్ర నాయకుడిగా ప్రధాన బాధ్యతలు ఉండడం, ఆల్ ఇండియా స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఉపాధ్యక్షుడిగా ఉండడం, ఇలా అంచెంచెలుగా ఉపాధ్యాయ ఉద్యోగం. అంటే నేను ఈ పదవులేమి నేను కోరుకోలేను. వాస్తవంగా నాకు ప్రారంభం నుంచి కూడా పార్లమెంటరీ భ్రమలు లేవు. కానీ ఆర్గనైజేషనే నేను ఈ సంఘానికి పనికొస్తాను, ఇతను కొద్దిగా చురుకైన మనిషి, కాస్త డైనమిక్గా ఉంటాడు అనేటువంటి పద్ధతిలో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నేనేం కోరుకోలే. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ కూడా నన్ను కుటుంబాన్ని దూరం చేసే, నన్ను మా 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 వృత్తికి దూరం చేసింది, నా మట్టికి దూరం చేసింది, నా కుటుంబాన్ని దూరం చేసింది. అయినా కానీ సరేలే, ఎంతకాలం ఏదో మన కుటుంబం, మన వ్యవహారం, మన సొంతం అనే దాంట్లో ఏదో పని చేసాం, కష్టపడ్డాం. కానీ తర్వాత సమాజానికి, ఉపాధ్యాయ ఉద్యమానికి మన యొక్క సర్వీసెస్ అవసరం అయినాయి అనేటువంటి పద్ధతిలో
అవన్నీ ఆ బంధనాలు తెంచుకోవడం చిన్న విషయం ఏం కాదు, చాలా కష్టం. అంటే కుటుంబం కూడా దాంట్లో చాలా ఘర్షణ పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంతకాలం ఇన్ని రకాలుగా చక్కబెట్టేటువంటి వాడు, చక్రం తిప్పేటువంటి వాడు, తండ్రికి తల్లికి దూరం అయ్యాడు, అన్నదమ్ములకి దూరం అయ్యాడు, ఏదో ఉద్యమం అంటూ ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పోతాడు, ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితికి నిరంతరం అసలు మనిషే ఏదో 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 తినడానికో పడుకోవడానికి ఇంటికి వచ్చినట్టుగా ఎప్పుడు వచ్చినట్టుగా ఉండే పరిస్థితి వాళ్ళు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయ్యింది. సరే ఏమైనా అవన్నీ ఆ బాధలన్నీ నాకు తెలుసు, వాళ్ళ బాధలు నాకు తెలుసు. అయినా కానీ ఉద్యమం కోసం అనివార్యంగా ఇటువైపు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 83 నుంచే నేను ఉద్యమంలో ఉంటూ 87లో ప్రత్యక్ష బాధ్యతల్లోకి రావడం, 2000లో తూర్పుగోదావరి జిల్లా లాంటి ఉద్యమానికి నేను ప్రధాన కార్యదర్శిగా, అంటే తూర్పుగోదావరి జిల్లా ఉద్యమం అంటే ఇంచుమించుగా 10,000 పైన, ఆ రోజుగా 10,000 దగ్గరలో ఉంది. సరే మా కాలంలో ఇంచుమించుగా 15,000 దగ్గరగా చేరినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ఉద్యమానికే యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా ఉద్యమం ఒక తలమానికం అన్నమాట. ఆ రకంగా వాస్తవంగా ఆర్గనైజేషన్లో పెద్ద బాధ్యతలు లేకపోయినా నేను మొత్తంగా అన్ని స్కూల్స్ విజిట్ చేసేటువంటి వాడిని, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేటువంటి వాడిని, రిప్రజెంటేషన్ చేసేవాడిని. దానికి అనుగుణంగా పోరాటాలు, అంటే యూటీఎఫ్ ఒక సమిష్టి నాయకత్వమే, అందుట్లో అనుమానం లేదు. ఏదైనా నిర్ణయం చేస్తే సమిష్టిగా నేను నిర్ణయం చేస్తాను. అయితే ఎంత సమిష్టి నిర్ణయం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఉండే డైనమిజం, వ్యక్తిగతంగా ఉండే అది పరిస్థితి, నైపుణ్యం, నేర్పు, అంటే ఆర్గనైజేషన్ నడిపేటువంటి పద్ధతులు, అది 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 చిన్న విషయం కాదు. అందుకు తగిన అధ్యయనం కూడా చేసేవాడిని. ఆ రకంగా నా రెండో లేబుల్ ఆర్గనైజేషన్లో టీచర్తో పాటు సమానంగా ఒక యాజిటేటర్, ఎక్కడ ఏ అవినీతిని, అక్రమాలని, అన్యాయాన్ని ఎక్కడా కూడా సహించకుండా, ఏ ఉపాధ్యాయుడికి చిన్న నష్టం జరిగినా, కష్టం జరిగినా అది రూల్ పొజిషన్ ప్రకారం ఇది అనుకుంటే గద్దించి వ్యవహారం చేసి దాన్ని సాధించి పెట్టి లక్షల మందికి మా చేతుల మీదుగా ఒక ఆర్గనైజేషన్ నాయకుడిగా ఎంతగా మనం ఉపయోగపడ్డామంటే అంతగా అది చాలా నాకు మీరు చేసిన ఈ పోరాటాలు వాటి వల్లే ఒక 4 ముఖ్యమంత్రులతో మీరు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగలిగారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు వరకు, అంటే ఉన్నత స్థాయిలో, అంటే కింద స్థాయిలో జిల్లాధికారులు, వ్యవహారం మండలం, జిల్లా పనిచేయడం ఒక రకం, కానీ ఒక పాలసీ డెసిషన్ జరిగే చోట, విధాన నిర్ణయం జరిగే చోట వాళ్ళతోటి ఉండడం అంటే, నాతో మా నాగట్ నారాయణ, నేను అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా మేము 2007 నుంచి పనిచేసాం. 2007 నుంచి చూసుకుంటే 2014 వరకు, 2007 టు 2014 అది చూసుకున్నట్లయితే మా యొక్క పీరియడ్ అనేటువంటిది, ఈ 5 ముఖ్యమంత్రుల కాలంలో చేసినటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కార్మికుల తలరాతలే మార్చాయని చెప్పి చాలా పొగరుగా, చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఆ పీరియడ్లో ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, పెన్షనర్లకి, కార్మికులకి సాధించినటువంటి రాయితీలు, అది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఈ కాలంలోనే ఉపాధ్యాయులకి చాలా గొప్ప రాయితీలు సాధించుకునే స్కేల్స్ రీచ్. ఈవేళ ఉపాధ్యాయులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారని అంటే వాస్తవంగా ఆ కాలంలో సాధించిన గొప్ప విజయాలు. దానికి క్లైమాక్స్ ఏంటంటే 43% ఫిట్మెంట్, రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన పిఆర్సీలో 43% ఫిట్మెంట్ తోటి ఉపాధ్యాయుల వేతనాలు 6 అంకెలు లక్ష దాటిశాం. దాంతో ఉపాధ్యాయులు ఏమైనంటే, ఒకప్పుడు పిల్లలు ఉపాధ్యాయులే అవుతుండేవారు, కానీ లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉపాధ్యాయుల యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళ ఇల్లు మారిపోయినాయి, వాళ్ళ పిల్లల చదువులు మారిపోయినాయి, అలాగే వాళ్ళ యొక్క నివాసాలు, వాళ్ళ యొక్క కుటుంబ సంబంధాలు మారిపోయినాయి, పిల్లలు పెళ్ళిళ్ళు, కుటుంబ సంబంధాలు మారిపోయినాయి. పిల్లలైతే ఆ రకంగా సాఫ్ట్వేర్, ఇట్లా మెడికల్ ఇంజనీరింగ్లో అందించేటప్పటికి మొత్తంగా అది ఒక మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి అది. ఈ లోపల డబుల్ ఎంప్లాయీస్గా ఉండడం, సింగిల్ ఎంప్లాయీగానే కూడా మేము సాధించినటువంటి ఒక ఉద్యమం ద్వారా, అంటే ఒక యూటీఎఫ్ఏ కాదు, ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి ఫ్యాప్టోన్ ఐక్యవేదిక ఉంది, జాక్టో ఉంది, ఇట్లా ఉన్నాయి. అట్లాగే ఏపీజేఏసీ, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీజేఏ కో చైర్మన్గా ఉండేవాడిని. విభజన ఆంధ్రప్రదేశ్కి ఏపీజేఏసీకి
అంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ వేదిక అనేటువంటి ఇంచుమించుగా 12 లక్షల ప్లాట్ఫారం సంబంధించి జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉండడం, నిరంతరం ముఖ్యమంత్రులతో మాట్లాడడం, ఆ రకంగా అనేకమైనటువంటి విజయాలు సాధించడం అనేటువంటిది వాస్తవంగా మా ఆర్గనైజేషన్ నాయకత్వంగా నాకు చాలా గొప్ప సంతృప్తి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక నిరంతర పోరాటాలే. అలాగే అదే సందర్భంలో ఒక సాలిడారిటీగా, అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులే కాదు, ఇప్పుడు అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువజనులు కావచ్చు, ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, రైల్వే కావచ్చు, పోస్టులు కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఈ సమాజంలో ఎన్ని ప్రజలకు సంబంధించినటువంటి జీవన రంగాలు ఉన్నాయో అన్నింటిలో ఎంటర్ అయినాం. అన్నింటిలో మాకు ఆ సంబంధాలు వచ్చినాయి అన్నమాట. అందుకనే అది వీళ్ళందరికీ కూడా మేలు జరిగింది. అంటే వాళ్ళకి ఒక సాలిడారిటీగా సహా కార్మికులు సహా ఉద్యోగులు అనేటువంటి పద్ధతిలో వాళ్ళతోటి ఆ రకమైనటువంటి సంబంధాలకి వచ్చాం. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇంత విస్తృతమైనటువంటి ఒక 25 సార్లు నా దగ్గరతో చూసిన 25 సార్లు ఎమ్మెల్సీని ₹1 ఇవ్వకుండా గెలిపించుకున్నామంటే ఈ సంబంధాలే ఈ దీనికి ఉపయోగపడ్డాయని కూడా చెప్పదలిచాను. అదే మీరు ఉపాధ్యాయ వృత్తి చాలా ఇష్టంగా చూశారు. ఉపాధ్యాయ వృత్తిని అంత ఇష్టంగా ఉన్న ఉపాధ్యాయ వృత్తి నుంచి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ ఎమ్మెల్సీ వరకు రావడానికి ఎటువంటి పరిస్థితులు దోహదం చేసినాయి అంటారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను మొదట యాజిటేటర్ అని చెప్పాను. యాజిటేటర్ ఎందుకనంటే రాజకీయ పదవుల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అయిపోతాయని భ్రమలు లేవు కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం మీద ఒక రాజ్యాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఉండింది. మళ్ళా మధ్యలో ఎన్టీ రామారావు రద్దు చేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం, రాజకీయ నిరుద్యోగుల కోసం ఆయన మళ్ళీ శాసనమండలి పునరుద్ధరణ చేశారు. అప్పుడు నేను 2007 యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. అప్పటి నుంచి ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో 8+8 8 గ్రాడ్యుయేట్స్, 8 టీచర్స్ అనమాట, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి. ఇందులో మేము సహజంగా గతంలో ఏంటంటే టీచర్లోనే పోటీ చేసేవాళ్ళు. అంటే ఉపాధ్యాయ సంఘం అంటే టీచర్లోనే పోటీ టీచర్లోనే పోటీ చేస్తే ఆ టీచర్ రిప్రజెంటేటివ్గానే ఉండేవాళ్ళు. కానీ మేము చేసినటువంటిది ఇదే మార్పు ఏంటంటే, టీచర్లోనే పోటీ చేయటం ఏంటి, గ్రాడ్యుయేట్లో కూడా మనం ఎంటర్ అవుదాం. అనేక రకాల సంబంధాలతో మనం ఉన్నాం కదా, అందువల్ల గ్రాడ్యుయేట్లో కూడా మనం ఎంటర్ అవుదాం అని చెప్పని గ్రాడ్యుయేట్లో కూడా ఎంటర్ అయినాం. అందువల్ల ఆ రకంగా బలమైనటువంటి కేంద్రాలలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కావచ్చు, కృష్ణా, గుంటూరు కావచ్చు, అట్లాగే ప్రకాశం, నెల్లూరు కావచ్చు, అలాగే అనంతపురం, కడప, కర్నూలు కావచ్చు, ఇట్లాంటి అన్నింటిలో కూడా మేము మా అభ్యర్థులు పెట్టేటువంటి ఆలోచన చేసాం. ఆ రకంగా అటు టీచర్సు, ఇటు గ్రాడ్యుయేట్స్, ఇటు ఎక్కడ కూడా సెలక్షన్ మాదే. మేము యూటీఎఫ్ రాష్ట్ర నాయకులుగా మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఎవరిని సెలెక్ట్ చేయాలనేటువంటి దాంట్లో కూడా చుక్కా రామయ్య, మనందరికీ లోకం తెలిసినటువంటి ఒక పెద్ద విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వరన్ ఉస్మానియాలో జర్నలిజం ప్రొఫెసర్, అట్లాగే వి బాలసుబ్రహ్మణ్యం చెప్పి, డి రామరెడ్డి అని ఆయన మాజీ ఎక్స్ఎమ్మెల్సీగా పనిచేశాడు, మళ్ళీ ఆయన పెట్టి వ్యవహారం చేసాం. ఇక్కడ నాతో కలిసి పనిచేసిన జార్జ్ విక్టర్ కావచ్చు, ఎంఏఎస్ శర్మ కావచ్చు, బొడ్డు నాగేశ్వరరావు కావచ్చు, వై శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇట్లా చూసుకున్నట్లయితే ఎం గేయానంద్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరినీ కూడా, అంటే వాడు సైన్స్ రంగము, వాడు ఎల్ఐసి రంగము, లేకుంటే ఒక ట్రేడ్ యూనియన్ రంగము, ఈ రకంగా ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మేము ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేసాం తప్ప డబ్బులు ఇచ్చేవాడని, డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాడని, లేకుంటే కులాల వారీగా చూసి వ్యవహారం చూసి చేయలేదు. ఆ రకంగా పోరాట విధిని పెట్టాం. మొదటి కౌన్సిల్లోనే 2007లో 8 మంది, అంటే మేము స్వయంగా 7 అనుకుంటే ఇంకోళ్ళని బలపరిచి 8 గెలిపించుకోవడం అంటే ₹1 ఖర్చు లేకుండా ఆ రకంగా గెలిపించుకున్నాం. అయితే ఆ తర్వాత ఏంటంటే కాలం గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచేటప్పటికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మొదటిసారి పోటీ చేసాం, టీచర్స్గా పోటీ చేసాం, గ్రాడ్యుయేట్ పోటీ చేసాం. గ్రాడ్యుయేట్ నగ్గాం, టీచర్స్ 150 ఓట్లతోటి లూజ్ అయినాం. ఆ రోజు ఏదో వెండి గ్లాసులు, సెల్ ఫోన్లు, పట్టు వస్త్రాలు, ఇట్లాగా రకరకాల ఈ కార్పొరేట్ శక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్ని హైజాక్ చేయాలని చెప్పి ఆ రకంగా వాళ్ళు మాతో పోటీ పడ్డారు. ఎంత పోటీ పడ్డా మేము మార్జినల్గా 2 సార్లు మేము సీట్ లూజ్ అయినా కానీ, 2-3 సార్లు లూజ్ అయినా కానీ 150 ఓట్లు, 100-150 ఓట్లతోటే మేము లూజ్ అయినాం. మా బలం మాకున్నప్పటికి కూడా. సరే, అదే సందర్భంలో ఏంటంటే మరి తూర్పు పశ్చిమ గోదావరిలో టీచర్ ఖాళీ అయినటువంటి నేపథ్యంలో నేను
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండాలనేటువంటి ప్రతిపాదనలు చేశారు. అంటే అవన్నీ కూడా నేను సున్నితంగా రిజెక్ట్ చేశాను. సమస్య లేదు, నేను యాజిటేటర్నే, నాకు ఈ పార్లమెంటరీ భ్రమలు లేవని చెప్పి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాను. సరే చెప్పిన తర్వాత ఈ స్టాండ్ కట్టుబడి ఉన్నాను. సరే చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే 2017లో నేను ఈ యూటీఎఫ్ ఉద్యమ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యాను. అంటే నాకు నేనుగా ఒక 6 సంవత్సరాల మించి ఈ ఉన్నత పదవులు ఎవరు కూడా ఉండకూడదు, ఆ రకంగా యువతరానికి నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వాలనేటువంటి పద్ధతిలో 6 సంవత్సరాల మించి ఉండకూడదని చెప్పి ఆ రకమైన నిబంధన పెట్టి నేను శ్రీకాకుళం రాష్ట్ర మహాసభలో నాకు నేనుగా వాలంటరీగా ఆర్గనైజేషన్ పడాను. అప్పుడు నేను ఏ బాధ్యతలో ఉన్నాను? యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే ఏపీజేఏసీకి సెక్రటరీ జనరల్. ముఖ్యంగా ఈ పదవి ఏంటంటే ఆన్ డ్యూటీలో ఉండొచ్చు, ఆన్ డ్యూటీలో స్కూల్కి వెళ్లకుండా ఆన్ డ్యూటీలో ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల మీద పనిచేయచ్చు. అంటే ఆన్ డ్యూటీలో ఉండడం అంటే మన పోస్ట్ ఏమి సుఖవంతమైన పోస్ట్ ఏం కాదు, అర్థమైందా? ఆన్ డ్యూటీలో ఉండడం అని అంటే మొత్తంగా అటు జిల్లాలు తిరగడం, ప్రాతినిధ్యాలు చేయటం, ప్రభుత్వాలు తిరగడం, దెబ్బలాడటం, వ్యవహారం చేయటం, వ్యూహరచన చేయటం, అసలు ఒక సెలవు ఉండదు, ఒక వ్యవహారం ఉండదు, ఒక రెస్ట్ ఉండదు, రాత్రి లేదు, పగలు లేదు, లక్షల కిలోమీటర్లు ఎక్కే బస్సు, దిగే బస్సు, బతుకంతా బస్ స్టాండు, రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్, ఇది పరిస్థితి. ఆ రకంగా ఒక లైఫ్ డిజార్డర్, ఒక సమయాన్ని తిండి తినకపోవడం, లేకుంటే నిద్ర లేకపోవడం, ప్రతి రాత్రి బస్సు ట్రైన్లోనే ఇచ్చేయటం, లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయడంలో, అందువల్ల అది స్కూల్కి వెళ్లకుండా ఆన్ డ్యూటీలో ఉండే పోస్ట్ కావచ్చు. కానీ మా ఉద్యమానికి సంబంధించి మాత్రం చాలా కష్టమైనటువంటి, ఒక కత్తిమీద శ్రమ కలిగినటువంటి, నిరంతరం టెన్షన్స్లో కూడినటువంటి, అనునిత్యం ప్రతి క్షణం పనిలో ఉండాల్సినటువంటి బాధ్యత అది. అయినా కొంతమందికి ఏంటంటే పదవులు పిచ్చి ఉంటుంది. అందువల్ల నేను యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి, ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ నుంచి, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, సర్వీస్ రూల్స్ కమిటీ సభ్యుడి నుంచి, అలాగే హెల్త్ కార్డ్స్ సభ్యుడి నుంచి, రేషనలైజేషన్ కమిటీ నుంచి, అంటే అటు ప్రభుత్వ బాధ్యతలు, ఇటు ఆర్గనైజేషన్ బాధ్యతలు, ఇన్ని హోదాలు నాకు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ తృణప్రాయంగా వదిలేసి బ్యాక్ టు స్కూల్ 2017లో నేను రిలీవ్ అయ్యాను. 12వ తేదీన, 13వ తేదీ శ్రీకాకుళం నుంచి వచ్చి 8:30కి మళ్ళీ స్కూల్కి వచ్చా. అర్ధరాత్రి శ్రీకాకుళం పడి 8:30 స్కూల్కి వచ్చి అసెంబ్లీలో ఉన్నాను. ఆ విషయం గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఏంటంటే సాధారణంగా ఈ పదవుల్లో, అంటే ఉపాధ్యాయ ఉద్యమాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాలు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి. కానీ మీరు అంత పెద్ద పదవి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చి కొత్తగా సర్వీస్లో జాయిన్ అయ్యేట్టుగా చాలా డిసిప్లిన్గా, డెడికేటెడ్గా చేశారనే విషయం ఇక్కడ ఈ ముక్తేశ్వర వాళ్ళు చాలా మంది తెలుసు. ఆ రోజు అది సంచలన వార్త. అవును, ఎవరికి తెలియదు ఎలా సాధ్యమైంది, ఏంటి ఇలాంటి డెసిషన్ ఎట్లా తీసుకున్నాడు. సహజంగా ఆ హైరార్కీకి వెళ్ళిన తర్వాత బ్యాక్కి రారు. అవును, సీఎంస్ తో కూర్చుని మాట్లాడి మీటింగ్స్ లో ఉన్నాయన మళ్ళీ అంటే పదవి ద్వారా వచ్చేటువంటి, ఆ బాధ్యత ద్వారా వచ్చేటువంటి అదేదో చూడ గొప్పతనం, ఏదో ఇంతమంది ఉన్నతమైన వ్యక్తులతో ఉండేటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా వదులుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి పిల్లల మధ్య ఉండి పాఠం చెప్పడం అనేటువంటి ఆ డెసిషన్ తీసుకోవడం అనేది, నాకు నేనుగా స్వచ్ఛందంగా తీసుకోవడం అనేది, అది వచ్చాను. అలా వచ్చానంటే ఎమ్మెల్సీ కోసం కూడా రాలేదు నేను. ఆ మాటకు వస్తే ఎమ్మెల్సీగా ఉండాలనుకుంటే నేను పదవిలోనే ఉండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే నాకు ఉపయోగమని నేను భావించి ఉండాలి. అర్థమైంది? పదవిలోనే ఉండి పలానా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడనే లేబుల్ ఉంటుంది కదా, ఉంటుంది. ఆ భ్రమలు ఏం లేవు, దీని మీద నాకు భ్రమలు లేవు. కానీ ఆ స్థానాల్లో 6 సంవత్సరాల నుంచి ఉండకూడదు అనేటువంటిది నాకు ఆ మహాసభ ఆమోదిస్తే నెక్స్ట్ ఇంకో ఛాన్స్ నేను ఉండొచ్చు. అయినా కానీ ఒక స్వచ్ఛందమైనటువంటి క్రమశిక్షణతో ఈ పార్లమెంటరీ భ్రమలన్నీ వదిలేసి బ్యాక్ టు స్కూల్కి వచ్చాను. అంటే బ్యాక్ టు స్కూల్కి వచ్చినా ఉద్యమానికి ఏం దూరం కాలేదు, మళ్ళీ స్కూల్ వ్యవహారం. ఆ స్కూల్లో నేను డిసెంబర్ 17 నుంచి 2019 జనవరి వరకు పనిచేసాం. ఇది పరిస్థితి. అయితే నాకు ఉన్నటువంటి ఒక ఇదేమిటంటే, అప్పటికి నేను ఇంచుమించుగా 59-60 సంవత్సరాల వయసులో ఉన్నా. నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్లో నా ఎంటర్ ఉపాధ్యాయ టీచర్ వృత్తిలోకి. అప్పటి నుంచి ఈ 38 సంవత్సరాల వయసులో నేను 1వ తరగతి పాఠం చెప్పిన, 5వ తరగతి పాఠం చెప్పిన, లేకుంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పాఠం చెప్పిన, తరగతి గదిలో కుర్చీ ముట్టుకోలేదు. తరగతి గదిలో కుర్చీ ముట్టుకోలేదు. పిల్లల మధ్యనే యాక్షన్లో నుండి పాఠం చెప్పాను. ఎప్పుడు కూడా 8 పీరియడ్లు పాఠం చెప్తాను. ముక్తేశ్వరం హై స్కూల్లో కూడా మ్యాక్సిమం 6 నుంచి 8 పీరియడ్లు పాఠం చెప్పాను ప్రతిరోజు. అర్థమైనా? అందువల్ల ఆ రకంగా అంటే సహజంగా ఒక కామెంట్ ఉంటుంది, సంఘ నాయకులు స్కూల్కి సరిగా వెళ్ళరు,
సంఘ నాయకులు స్కూళ్ళలో పాఠాలు చెప్పరు అంటే ఈ కామెంట్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. నేను చూసిన కళలో కూడా నేను చాలామందిని చూశాను కాబట్టి ఇది. కానీ నేను మొదటి టీచర్ని, నా వల్ల నా పిల్లలకు నష్టం జరగకూడదు. అందుకని ఆ రోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి వచ్చినటువంటి సతీష్ చంద్ర ఆ రోజున ఆయన అంటే దడదడు దారెంపడి పోయాడంటే 10-15 మంది సస్పెషన్ తప్ప ఇంకేం ఉండేది కాదు, అంత ఇదిగా ఉండేవాడు. అలాంటి కలెక్టర్ని ఛాలెంజ్ చేశా. నేను 50 రోజులు వెళ్తానా స్కూల్కి, 100 రోజులు వెళ్తానా, సంఘం పనిలో ఉన్నా, అయినా నా పిల్లలకి నేను నష్టం చేయలేదు. నా స్కూల్కి రా, నా స్కూల్కి వచ్చి నా పిల్లల్ని చెక్ చేసుకో, నాతో ఇట్లా మాట్లాడతావా అని చెప్పి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. అయినా కానీ అంత ఛాలెంజ్ చేశాను అనమాట. అందువల్ల సంఘ నాయకుడిగా ఉన్నంత మాత్రాన స్కూలు పిల్లలకి అన్యాయం చేసే పని నేను చేయలేదు. అందుకని అంత ఇది పరిస్థితి. అందుకని ఇదే సందర్భంలో ఈ ఈ ఉపాధ్యాయ వృత్తులు, రిటైర్మెంటు, జేఏసీలు, వివిధ పదవుల్లో, ఎమ్మెల్సీలు, ఈ అందరిలోనూ మీకు సాల్వాలు కప్పుతాం, సన్మానాలు చేస్తాం, మీరు ఎంత పెద్దలంటే దేని నేను ఆమోదించలేదు. స్కూల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను ఆమోదించలేదు. ఎందుకనంటే దాంట్లో కూడా ఒక థీరీ ఉంది నాకు. నేను 38 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తే నేను చేసినటువంటి శ్రమకి ఆ సాల్వతో నాకే అదనంగా వచ్చే గౌరవం అది. నా పిల్లలు ఇచ్చిన సర్టిఫికెట్, నాకు సమాజం ఇచ్చిన సర్టిఫికెట్. అందుకనే నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇస్తానన్నా అవార్డులు రిజెక్ట్ చేశా. ఇప్పుడు ఎస్ వెంకటేశ్వర సార్ అని చెప్పి జిల్లా డియూ ఉండేవాడు, నేను జిల్లా అధ్యక్షుడు ఉండేవాడు. నేను నా కోట ఉంది, నా కోటాలో నీకు అవార్డు ఇస్తానని చెప్పి అన్నాడు. నేను మీ అవార్డు ఇస్తే మీ అవార్డు తీసుకుంటే నేను మలినమైపోతానని చెప్పాను. నాకు విద్యార్థులు ఇచ్చే సర్టిఫికేట్ ఉంది, సమాజం ఇచ్చే సర్టిఫికేట్ ఉంది. అందువల్ల నేను మీ అవార్డులు తీసుకుని మళ్ళీ నేను కాదలుచుకోలేదు, అది ఎవరికైనా ఇవ్వండి, నేను తీసుకోనని చెప్పాను. అయితే ఇక్కడ మీరు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్సీకి వచ్చారు కదా. ఎమ్మెల్సీకి వచ్చేటప్పటికి సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కార్పొరేట్ దిగ్గజాల హవా నడుస్తుంది. అంతే కదా, ఏదో మన సెల్ ఫోన్లు ఇద్దామా, లేకపోతే ఏమైనా తాయిలాలు ఇచ్చి కోట్లు కుమ్మరించైనా సరే ఏదో విధంగా ఎమ్మెల్సీ చేయాలని. కానీ ఆ ఎలక్షన్లో మీరు ఒక్క ఓటు కూడా కొనకుండా ఎమ్మెల్సీగా గెలిచారు. అసలు మీరు ఏం మ్యాజిక్ చేశారు? అసలు ఐవి మ్యాజిక్ ఏంటి? అంటే విషయం ఏంటంటే, వాస్తవంగా మనం నిలబెట్టినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము నిలబెట్టిన అభ్యర్థులు ఎక్కడ కూడా లూజ్ కాలే. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం మొదటిసారి టీచర్ లూజ్ అయినాం 150 ఓట్లతో, అర్థమైందా, కార్పొరేట్ వ్యక్తుల మీద. రెండోసారి కూడా మరో కార్పొరేట్ అభ్యర్థి మీద లూజ్ అయినాం, అంతే తేడాతో 150 ఓట్ల తేడాతో లూజ్ అయినాం. గ్రాడ్యుయేట్ ఒకసారి గెలిచాం, మళ్ళీ ఈ ప్రభావాల్లోని మళ్ళీ లూజ్ అయినాం. అయితే ఆ తర్వాత మళ్ళీ టీచర్స్లో రామసూర్యని పెట్టి గెలిచాం, అది కూడా కార్పొరేట్ అభ్యర్థుల మధ్య. అంటే అప్పటికి రాష్ట్రంలో ఎక్కడూ లేనటువంటి విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే వీళ్ళు బాగా ఎంటర్ అయ్యారు, ఇలాంటి కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయ్యి. ఇక తర్వాత నేను వచ్చేటప్పటికైనా ఆ కార్పొరేట్ సెక్టర్ ప్రభావం తగ్గుతుంది అనుకుంటే అప్పుడు కూడా మళ్ళీ అదే కార్పొరేటర్ నా మీద పోటీ చేసిండు, బాగా పోటీ చేసిండు. అందువల్ల నా అభ్యర్థిత్వాన్ని ఎప్పుడు ప్రకటించారు? నేను రిజెక్ట్ చేస్తూ వచ్చా. నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, రిజెక్ట్ చేస్తూ వచ్చా. కానీ లాస్ట్ మినిట్లో ఆర్గనైజేషన్ అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి ఒత్తిడి చేయటం వల్ల మీరే ఉండాలి, అది పరిస్థితి, ఆ సీట్ మనం కైవసం చేసుకోవాలంటే అని నన్ను కొంత మ్యాండేటరీ చేశారు. సహజంగా నేనేమి అంత మ్యాండేటరీ చేసినంత మాత్రాన మనసు మార్చుకునే బలహీనమైన మనిషినేం కాదు. నాకు ఒక పక్కన ఈ పార్లమెంటరీ బ్రహ్మలు లేకపోయినా ఈ సంఘంలో ఉండేటువంటి జనం కోసం, లేకుంటే ఈ ప్రజా సంఘాల కోసం ఆ రోజున చెప్పాను, వన్ టైమ్గా ఆమోదించాను. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది ఇప్పుడు జనవరి చివరిలో ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో ఎన్నికలు జరిగినాయి. మార్చి ఎన్నికలు జరిగినాయి. అంటే ఊరికే 1.5 మంత్, 2 నెలలు మాత్రమే టైం. ఇప్పుడు నేను ఎక్కడ తిరుగుతాను? ఎంత తిరుగుతాను? గ్రాడ్యుయేట్ నేను 1,2 లక్షల మంది ఓటర్లను కవర్ చేయాలంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. కానీ విషయం ఏంటంటే, మనకుండేటువంటి నెట్వర్క్, నేను ఏ ప్రజా సంఘాలకైతే దగ్గరగా ఉన్నానో మొత్తం జీవితం అంతా ఒక 30-40 దశాబ్దాల పాటు ఏ ప్రజల మధ్య అయితే పనిచేసామో, ఏ సంఘాల మధ్య అయితే పనిచేసామో వాళ్ళందరికీ మనం ఒక సుపరిచితంగా ఉన్నాం. అది పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకున్నారు. అది విద్యార్థి సంఘమా, యువజన సంఘమా, సిఐటియునా, ట్రేడ్ యూనియన్సా, బ్యాంకింగా, పోస్టలా, రైల్వేనా,
ఎయిర్ ఫోర్సా, లేకుంటే మెడికల్ రిప్రజెంటేటివ్సా, ఎల్ఐసీనా, ఇంకా అది ఇది కాదు, మొత్తం ఎన్ని రకాల వ్యవసాయ కార్మిక సంఘమా, రైతు సంఘమా, ఎన్ని రకాల ప్రజా సంఘాలు ఉంటే అన్ని రకాల ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కిందకి డిక్టేట్ చేశారు. పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీ ఐవి ఉన్నాడు, ఆయన మనం గెలిపించుకోవాలా అనేటువంటి పదం. యూటీఎఫ్ సరే యూటీఎఫ్ అయితే గ్రాడ్యుయేట్లో గెలవాలంటే యూటీఎఫ్ బలం సరిపోదు కదా, యూటీఎఫ్ బలం సరిపోదు. కానీ ఇన్ని ప్రజా సంఘాలతో ఉండేటువంటి సంబంధాలు ఏమంటే అదొక అంటే ఆ రోజున అది ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఎవరు మాట్లాడినా ఐవి. గ్రాడ్యుయేట్లో 41 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరు మాట్లాడినా ఎవరు అంటే చాలా ఇప్పుడు నేను టీచర్స్లోనూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని రకాల ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికుల్లో నేను తెలిసినటువంటి వాడిని కావచ్చు. కానీ జనరల్ గ్రాడ్యుయేట్స్లో నేను తెలియను కదా, తెలియదు. ప్రెస్, కమ్యూనికేషన్, మీడియాతో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నేను తెలియదు. కానీ విస్తారమైనటువంటి ఇంత గ్రాడ్యుయేట్స్ ఉమ్మడి జిల్లాలో 311 బూతుల్లో విస్తారమైనటువంటి లక్షల మంది ఓటర్లకి తెలియటం అంటే అదంతా కూడా ఒక మనిషి నుంచి మనిషి అన్నట్టు. ఎవరంటే ఇందుట్లో ఉన్నవాడు ఐవి అన్న అతను ఉన్నాడు, అతను ఒక మంచి ఎడ్యుకేటర్, వ్యవహారం, ఒక మంచి మనిషి అనేటువంటి పద్ధతిలో అలాగా మనిషి నుంచి మనిషికి. అంటే ఎంత విచిత్రం అంటే కొంతమందికి ఎన్నికల వరకు కూడా తెలియదు, ఎన్నికల వరకు కూడా కొంతమంది తెలియదు. ఓటు నమోదు చేసుకున్నాం కదని చెప్పి పోలింగ్ బూత్కి వచ్చాడు. పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు అక్కడ అందరూ ఎవరెవరు ఏం చెప్పుకుంటారంటే ఆ లైన్లో ఎవరికి ఓటేస్తారంటే మీరు ఏమంటారు ఐవి, ఆ ఎదరోడు, వెనకాలోడు, ఆ ముందునోడు, ఆ పక్కనున్నోడు, ఎవడు మాట్లాడి ఏదో ఐవి అంటున్నాడు ఏంట్రా అనేటువంటి పద్ధతిలో ఆ ఎన్నికల రోజునే కూడా అది ఆ ప్రచారం ఆగలే. ఎన్నికల లైన్లో కూడా ఆ రకంగా ఒకళ్ళు ప్రచారం చేసుకుని అందరూ ఐవి అంటున్నా 41 మంది ఉన్నా అని చెప్పని అంటే 10 ఓట్లకి 7 ఓట్లు 8 ఓట్లు ఆ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం అదొక సంచలనం, అది ఒక మాస్ ఇది వాయిస్గా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇంకోటి కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే పెద్దోళ్ళు, వయసు మీరినటువంటి వాళ్ళు ఆ ఎండలు కదా, మార్చి నెల అంటే తీవ్రమైన ఎండలు, అలాంటి ఎండల్లో కూడా వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ లైన్ తగ్గిదాన్ని వద్దామని చెప్పని రాత్రి 8 గంటల వరకు 9 గంటల వరకు పోలింగ్ జరిగిందంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో టీచర్ ఎమ్మెల్యేలో ఆ రకమైనటువంటి వరవడి ఎన్నడూ చూడలే. అయితే మీరు ఎమ్మెల్సీగా గెలిచారు. సాధారణంగా ఎమ్మెల్సీ మామూలు మెజారిటీ కూడా కాదు. కలెక్టర్ ఏమన్నాడంటే ఎన్నికల స్టాఫ్కి శిక్షణా తరబెట్టి 41 మంది అభ్యర్థులు ఉన్నారు, ఇంత పొడుగు బ్యాలెట్ పేపర్ ఉంది, దీన్ని లెక్క పెట్టడం ఏమి చిన్న విషయం కాదు, 1 రోజు 2 రోజులు కాదు, 4 రోజులు, అవసరమైతే వారం రోజులకి సిద్ధపడి మీరు రావాల్సిందే అని చెప్పి కలెక్టర్ కార్తికేయ శర్మ చెప్పిండు. అనౌన్స్ చేయడానికి కూడా టైం పట్టింది కదా అది. మొదటి రోజునే అంతా కూడా ఇంచుమించుగా 1,10,000 ఓట్లు, 70,000 మెజారిటీ అనుకోవాలి. అంటే 10,000 ఓట్లు. అది ఐవి అనేటువంటి చోట ఒకటి మానేసి టిక్కులు పెట్టడం, ఐ లవ్ యూ ఐవి అని చెప్పడం, రకరకాల పద్ధతిలో బొమ్మలు గీయటం, వ్యవహారం చేయటం, ఈ రకంగా కొన్ని 10,000 ఓట్ల దగ్గరికి ఆ రకంగా అయినాయి. అంటే 60,000 మెజారిటీ అయినా 10,000 ఓట్లు ఆ రకంగా మనకు వచ్చినటువంటి ఒక రాంగ్ పద్ధతిలో టిక్ చేయడం వల్ల వచ్చినటువంటి చూసుకున్నట్టయితే ఇంచుమించుగా 70,000 మెజారిటీ, 1,10,000 ఓట్లతోటి ఒక గ్రాండ్ విక్టరీ. ఆ రోజున వ్యాఖ్యానం ఏంటంటే కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. ₹1 ఎవరికి ఇవ్వకుండా కార్పొరేట్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినటువంటి చోట అదే ధనస్వామ్యాన్ని దెబ్బతీసి ₹1 ఇవ్వకుండా ఇంత మెజారిటీతో వన్ సైడ్గా గెలవడం అంటే కలెక్టర్ కూడా చాలా స్పెషల్ ఆఫీసర్. ఆ రోజు స్పెషల్ ఆఫీసర్ కోసం ప్రసాద్ చెప్తున్నాడు, ఈయన ₹1 ఇవ్వకుండా గ్రాడ్యుయేట్లు ఇంతమంది అభిమానంతో ఇంత మెజారిటీ తోటి గెలిచాడని అంటే ఇది ప్రజాస్వామ్యంలో చాలా ఇది ఒక చాలా అందుకనే మొత్తం అంతా లోకం అంతా కూడా దాన్ని ఈ గ్రేట్ విక్టరీ గుర్తుపెట్టుకునే విజయం అండి. అంటే ఎలా కూడా ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో, నిజంగా దీనికి ఒక పెద్ద ఆదరణ అనేటువంటిది ఆ రోజున పెద్దగా ప్రచారం అనే విషయం. అదే అంత భారీ స్థాయిలో మెజారిటీతో మీరు గెలిచారు, అది ఒక సంచలనం. అంత సంచలనంగా మీరు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ మర్నాడు డైరెక్ట్గా స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పారు. అదేంటి దానికి అసలు అది ఎవరికి అందలేదు అంటే అప్పటికి ఒక పేపర్ అయింది, ఇంకో పేపర్ నడుస్తుంది. ఆ రోజు మధ్యలో సెలవు ఇది వచ్చింది, సెలవు వర్కింగ్ డేను. మళ్ళీ నేను నా విద్యార్థులకి నష్టం జరగకూడదని చెప్పి అంటే ఫైనల్ టచ్గా ఏముంది ఇప్పుడు సంవత్సరం అంతా పాఠం చెప్పి ఉండొచ్చు, కానీ ఒక మ్యాప్ పాయింట్ లేకుంటే ఆ రోజు చెప్పినటువంటి విషయాలు కొన్ని సూచనలు వాళ్ళకి ఉపయోగపడితే
ఆ రకంగా అది బాగుంటుందని అంటే చెప్పి మీ మళ్ళీ చెవికి ఇవేమీ అనిపించలేదండి పిల్లలకి అనిపించారంటే అంటే ఇంత హడావిడి ఇంత హంగామా ఒక ఎమ్మెల్సీగా గెలుపు అది అంటే 2 జిల్లాల్లో అవును కదా, అదొక బాధ్యతగానే ఫీల్ అయ్యాను ఆ రకంగా. అంటే ఏదో కేవలం ఒక్క రోజని కాకుండా మీరు ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి మీ చుట్టూ ఎప్పుడు హంగు ఆర్భాటం ఏమీ ఉండదు, ఒక గన్ మ్యాన్ ఉండరు, లేదంటే ఒక కాన్వాయ్ ఉండదు, మీరు ఎమ్మెల్సీకి సంబంధించినవి ఏవి కూడా మీరు వాడరు. అంతేకాకుండా మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం బస్సు వెనకాల ఇది ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం ఎమ్మెల్సీ కోసం అని రాసి ఉంటారు, అవి ఖాళీగానే కనిపించాయి. కానీ ఇప్పుడు అవి ఎప్పుడు వెళ్ళినా సరే ఆ సీట్లో కూర్చునే రాష్ట్రం అంతా పర్యటిస్తారు. పోనీ ఇలా ఇంత సింపుల్ సీట్గా ఉంటున్నారు, కానీ మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ హోదాను ఉపయోగించుకోలేదని మాకు తెలిసింది. అసలు ఇంత సింపుల్గా ఉండడం మీకు ఎలా సాధ్యం అవుతుంది సార్? అసలు ఏంటిది అంటే ఇప్పుడు అవన్నిటికీ కారణం ఏంటంటే మనం ఏదో ఒక బాధ్యతల్లో ఉన్నంత మాత్రాన, ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్నాను అనుకోండి, ఆర్గనైజేషన్లో నేను పెద్ద ఒక యూటీఎఫ్ లాంటి ఒక పెద్ద సంస్థకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, మరి అక్కడ జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను అని అప్పుడు కూడా అంతే. అంత బస్సు ఎక్కితే బస్సు దిగే వరకు ఫోన్లే ఉండేవి. ఏంటి జనాలు అందరికీ అనుమానం వచ్చేది, ఏంటి నేను మొత్తం బస్సు ఎక్కిన దగ్గర దిగే వరకు ఎట్లా ఫోన్లో మాడదంటే అంత ఇదిగా ఉండేది. అలా ఎవరి ఫోను రిజెక్ట్ చేయలే, ఎవరి కాల్ ఉంటే నా అవసరం ఏమొచ్చిందని చెప్పి మళ్ళీ తిరిగి కాల్ చేసేటువంటి పద్ధతి నేను ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఉంది, ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా ఉంది. అందుకనే దారి పోయి చేసినా ఎవరు చేసినా ఈ సెల్ ఫోన్లో ఒక కాల్లో ఒక మిస్డ్ కాల్ ఉందంటే ఏదో టైంలో మాకు ఒకసారి ఫోన్ చేయకపోతే 2 రోజులైనా కానీ ఆ మిస్డ్ కాల్ అట్లా ఉందని చెప్పి మీరు ఎందుకు చేశారని చెప్పి తిరిగి ఫోన్ చేసేటువంటి పరిస్థితి. ఆ రకంగా ఆర్గనైజేషన్గా ఉండేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉందో, ప్రజల దృక్పథం ఏదైతే ఉందో, శ్రామిక స్పిరిట్ ఏదైతే ఉందో అది పరిస్థితి. ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు చాలామంది, లేకుంటే ఇతర బూర్జువా పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి పదవులతో ఉండేటువంటి అహంకారం, ఆధిపత్యం, అధికార సంబంధాలు ఇవన్నీ అటు మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళు సింపుల్గా జనంతో అంత మమేకమై ఉండేటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండవు. అందుకనే వాళ్ళతోటి నిరంతరం యుద్ధం అంతా నా అందం అంతా. అందుకనే ఒక అధికారి అయిపోతే, ఒక అధికారి లేబుల్ ఉంటే చాలు, ఒక పదవి ఉంటే చాలు, ఆధిపత్యం ఫీల్ అవుతాడు, ఆధిక్యత ఫీల్ అవుతుంటాడు. ఒక శ్రామిక స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లక్షణాలు ఉండకూడదు. డీ క్లాస్ నేచర్ అనేటువంటిది ఉండాలి. అందుకని ఒక సమాజానికి ఒక అతీతమైనటువంటి, నేను బస్సు ఎక్కినా నా ఎమ్మెల్సీ సీట్ ఉంటే నేను రిజర్వ్ చేసుకుంటే ఆ సీట్లో కూర్చున్నాను కాబట్టి, రిజర్వ్ చేసుకోకపోతే వేరే సీట్లో కూర్చుంటాను. ఆ సీట్లో కూర్చుంటే నా సీట్ నాకు ఇవ్వమని చెప్పి నేను అడగను కదా, అట్లా అడగను కదా, అది పరిస్థితి. అందువల్ల ఆ రకంగా ఈ ఎమ్మెల్సీ అనేటువంటిది నాకేమీ అదనపు సౌకర్యాలు తెచ్చిన పదవిగా నేను చూడలేదు. అదొక బాధ్యత, అదొక పొలిటికల్ రిప్రజెంటేటివ్ అంతే. నువ్వు ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్ నువ్వు చేయాల్సినటువంటి పని చేయటం వరకే తప్ప దాన్ని మీదేసుకొని నేను చూసారా ముందు ఒక గన్మ్యాన్ నడుస్తుంటే వెనకాల ఒక గన్మ్యాన్ నడుస్తుంటే ఓ సమాజమైనటువంటి అతీతమైనటువంటి వ్యక్తులుగా వ్యవహారం చేయటం అనేది ఆ భావజాలం అది నాకు నచ్చలేదు. కాబట్టి ఆ గన్మ్యాన్లను తిరస్కరించాం, వ్యవహారం చేసాం ఆ రకంగా. అలాగే ఇంకోటి కూడా ఈ బస్సుల్లో పోవడం వ్యవహారం అనేటువంటిది ఏంటంటే, సహజంగా మనకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో 1,25,000 జీతం రూపాయలు ఇస్తారు, 50,000 అకామిడేషన్ అలవెన్స్కి ఇస్తారు. ఇవన్నీ కూడా నేను మా పార్టీ ప్రజా సంఘాలకి ఇచ్చాను తప్ప నేనేమి సొంతంగా తీసుకోలేదు. 60,000 మీరు నియోజకవర్గం తిరగడానికి ఇతర వ్యవహారం అని చెప్పన్నారు. నా కారు నేనే కొనుక్కున్నాను, నేనేమి ఆ కారు కొనుక్కున్నాను కాబట్టి అని చెప్పి ఏమీ నేను ఎగ్గొట్టలేదు. అందువల్ల సంఘాలకి ప్రజా సంఘాలకి ఇవ్వాల్సింది ఇస్తూ కారు సొంత డబ్బులతో, పెన్షన్ డబ్బులతో 13 లక్షలతో కారు కొనుక్కొని మళ్ళీ ఆ కారుని మళ్ళీ ఉద్యమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ, నా పర్సనల్ కాదు కదా, మొత్తం ఉద్యమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ నా పెన్షన్ ఒక 50,000 మాత్రం నా పెన్షన్ ఉంది కాబట్టి మొదలైతే 45,000 ఉండేది ఎమ్మెల్సీగా గెలిచేటప్పటికి. అందువల్ల దాన్ని ఉపయోగించుకుంటూ ఈ డబ్బులు అన్నీ కూడా ఆర్గనైజేషన్ జమ చేస్తూ ఈ 60,000 తోటి మొత్తంగా 2 జిల్లాలు తిరుగుతూ అక్కడ అందులో కూడా ఏమైనా మిగిలితే మళ్ళీ సంఘానికి జమ చేస్తూ నేను పర్సనల్గా దాని నుంచి ఏమీ తీసుకోకుండా ఆ రకంగా మనం ఎమ్మెల్సీ బాధ్యతను మనం నిర్వహించుకుంటూ వచ్చాం. మనకి ప్రారంభం నుంచి కూడా దోచుకోవాలి, పోగేసుకోవాలి. ఆర్గనైజేషన్లో కూడా అంతే నిజాయితీ. నేను 40 ఏళ్ళు ఈ ఉద్యమంలో పనిచేశా. 40 ఏళ్ళు కూడా ఉద్యమంలో కూడా నా క్రమశిక్షణ ఏమంటే, నేను ఎక్స్ప్రెస్ మీద ప్రయాణం చేస్తే, ప్యాసింజర్ మీద ప్రయాణం చేస్తే, సూపర్ లగ్జరీ మీద ప్రయాణం చేసే ఏసీలు ఎప్పుడు వాళ్ళే. 40 ఏళ్ళ ఉపాధ్యాయ ఉద్యమ జీవితంలో ట్రైన్లో ప్రయాణం చేసిన, బస్సులో ప్రయాణం చేసిన, 45 డిగ్రీలు సెంటీగ్రేడ్లు కూడా నేను నాన్ ఏసీలోనే ప్రయాణం చేసిన తప్ప అది సంఘం డబ్బులు కాబట్టి ఏదో మన లగ్జరీగా ఎంత రాసిన పని లేదని చెప్పి అంతా
ఒక యూటీఎఫ్ లాంటి ఒక స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఏపీ జేఏసీకి సెక్రటరీ జనరల్ లాంటి హోదాలో ఉండి కారులు ఉపయోగించుకోకుండా సాధారణ బస్సుల్లో నాన్ ఏసీ బస్సుల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగాం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటంటే ఇది మన వ్యక్తిగతమైనటువంటి పదవి కాదు, ఈ డబ్బులు మనవి కాదు, ఇది ప్రజలు గెలిపించారు, మనం గెలిపించారు, అది మా ప్రజా సంఘాలకు సంబంధించి అనే కాన్సెప్ట్ నుంచి ఈ రకంగా మనం ఎంత సింపుల్గా ఉండటం అనేటువంటిది దాని ఏదో బాధగాను కోల్పోయింది అనేటువంటిది కాకుండా ఉండటం అనేటువంటిది దానికి ఆ కమిట్మెంట్ ఉన్నాం అనేటువంటిది చెప్పదలిచింది. సో మీరు నిరంతరం పోరాటాలే, అంగన్వాడీలు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, కళ్ళుగీత కార్మికులని, లేదంటే వ్యవసాయ కూలీలని, కౌలు రైతులని ఇలా పోరాటాలు చేస్తుంటా నిరంతరం ధర్నాలు, అరెస్టులు ఇవి. సో మరి దీనికి ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. మీ దినచర్య ఎలా ఉంటుంది అసలు, మీ ఆరోగ్య రహస్యాలు? అంటే వాస్తవంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కష్టజీవిని, వ్యవసాయ రంగంలో నేను చేయని పని లేదు. అందువల్ల ఇంచుమించుగా 12 గంటలు 18 గంటలు పని చేసేవాడిని. అంతటి దేహదారుఢ్యం. ఇప్పుడు నిద్ర డిజార్డర్ అయినా, బస్సులోనే డిస్రప్టెడ్ స్లీపింగ్ అయినా, అలాగే టైంకి తిండి తినకపోయినా నాకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విల్ పవర్ కావచ్చు, అలాగే శారీరక ఆరోగ్యం కావచ్చు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎట్లాంటి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో అంటే ప్రధానంగా భౌతికంగా బలంగా ఉండటం ఒకటి, ఆరోగ్యంగా ఉండటం ఒక లక్షణం. రెండవది సమస్యను సాధించాలి, మనం దేన్ని పట్టుకున్నా సాధించి తీరాలి అనేటువంటి ఒక విల్ పవర్ ఏదైతే ఉందో. ఇప్పుడు నేను 8 పీరియడ్లు స్కూల్లో నిలబడి పాఠం చెప్తానంటే నిజంగా అది కష్టంగా ఫీల్ అయితే 45 నిమిషాలు కూడా నేను నిలబడి ఉండలేను కదా. 2 పీరియడ్ల మధ్య గ్యాప్ 10 మినిట్స్, మధ్య సాయంత్రం 2 పీరియడ్ల మధ్య 10 మినిట్స్, అంతే. మేల కాలం అంతా 45 నిమిషాలు అలా చూసుకున్నట్టే మొత్తం పీరియడ్ అన్ని నేను ఎట్లా నిలబడానంటే నా విల్ పవర్. లేకుంటే ఒక క్లాసు నేను ఉద్యమ తరగతి చెప్పినా 2-2.5 గంటలు నిలబడి పాఠం చెప్పానంటే నా విల్ పవర్. ఇప్పటికీ 2.5 గంటల క్లాసు నిలబడి పాఠం చెప్తాను. అందువల్ల ఇన్ని ప్రయాణాలు, ఎంత వేడి లేకుండా, ఎంత చలి, ఎంత వర్షం, మనం దేన్ని లెక్క చేయకుండా తిరిగామంటే భౌతికంగా నా దేహదారుఢ్యం అనేటువంటిది బలమైనదిగా ఉండడం, నెక్స్ట్ ఏమిటంటే దానికి సంబంధించినటువంటి విల్ పవర్ అనేటువంటిది ఉండడం, ఈ రెండే మన ఆరోగ్య రహస్యం. అందుకనే ఈ కష్టాలంటూ కూడా ఏమీ లెక్క చేయలేదు. పోలీసులతో తలపడాలన్నా, ఏదన్నా వ్యవహారన్నా, వాళ్ళు లాగినా, ఏడ్చినా, ఏది ఇరుగుతుంది అనుకున్నా, ఒక మండల స్థాయి నుంచి జిల్లా రాష్ట్రం వరకు కూడా అంత ఒక రాటు తేలినటువంటి ఒక ఉద్యమకారుడిగా మనం పనిచేసిన పరిస్థితి ఉంది. అదే అయితే ఇప్పుడు ప్రజలు కూడా ఈ విద్య వైద్యం విషయాల్లో కార్పొరేట్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా కార్పొరేట్ వైపుకి వెళ్ళేతున్న కొన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకున్నా, లేదంటే మనం ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు తీసుకున్నా, ఇవి పేదలకు ఎక్కువ ఉపయోగపడినాయి అంటారా, కార్పొరేట్కి ఉపయోగపడినాయి అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే విద్యా వైద్యం అనేది చాలా కీలకమైనటువంటి రంగాలు. మేము యూటీఎఫ్గా మా కాన్సెప్ట్ ఏమంటే, ఒకటి ప్రభుత్వ విద్యారంగమే ప్రజలకి మేలు చేస్తుంది. అది కార్పొరేట్లో వ్యాపారం ఉంది, లాభాలు ఉన్నాయి, ఒత్తిడి ఉంది, ఆత్మహత్యలు ఉన్నాయి. అయినా ఎందుకు కార్పొరేట్ వైపు జనం వెళ్ళారని అంటే, పబ్లిక్ సెక్టార్ని ఈ పాలకులు ఎవరైనా కానీ, పాలకులు ఏ పార్టీ అయినా కావచ్చు, పబ్లిక్ సెక్టార్ని పాలకులు పట్టించుకోలేదు కాబట్టే కార్పొరేట్ వైపు వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకనే నా మాటలు ఎక్కువగా ఉంటుంది ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో వివక్షతకి కీలకం ఏంటంటే, వివక్షతకి విద్యారంగమే కేంద్రం అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి ఒక్కో రకమైన బడ్జెట్ ఏమిటి, ఒక్కో స్కూల్లో టీచర్ లేకపోవడం ఏంటి, కొన్ని స్కూల్కి నువ్వు ఐడెంటిఫై చేసిన నవోదయ స్కూలు, కేంద్రీయ విద్య, కొన్ని స్కూల్కి ఏమో టీచర్లు ఫుల్ఫిల్గా ఉన్నటువంటి, అక్కడ బడ్జెట్ ఒక రకంగా ఉన్నటువంటి, ఇక్కడ బడ్జెట్ ఒక రకంగా ఉండేంటి. అలా ఒక్కొక్కరికి ఒక్కో సిలబస్ ఏమిటి, ప్రైవేటీలకు ఒక సిలబస్ ఏంటి, గవర్నమెంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సిలబస్ ఏమిటి, పరీక్ష విధానం ఏమిటి, అలా అంత వివక్షత ఎందుకు ఉండాలి అసలు? ఇది మంచి స్కూల్ అని కొన్ని కేంద్రీకరించి చెప్పడం నువ్వు అందరికీ చదువుకునేటువంటి అందరికీ కూడా అది సమన్యాయం వర్తించేటట్టుగా సమానమైనటువంటి విద్యను అందించాలి కదా. అది సిలబస్ అయినా, బోధన అయినా, టీచర్లు అయినా, ఇతరత్ర బడ్జెట్ అయినా, లేకుంటే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సమమైనటువంటి సంబంధ దృష్టి ఉండాలి కదా.
ఒక కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఇది లేకుండా చేసి సగం ప్రైవేట్ చేసి సగం ఇది చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఈ పాలకులు ఇంత గొప్ప చెప్పుకుని వ్యవహారం చేసి వచ్చారు. ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా మేము దెబ్బలాడాం. పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి విద్యా పరిరక్ష యత్నం చేసాం. అందుట్లో బస్సు యాత్రలు కూడా రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విలీనాల విచ్ఛిన్నాల వ్యవహారం విధ్వంసం మీద పెద్ద వ్యవహారం చేసాం. దాంతో కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కానీ ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతాం, ఎక్కడ ఆగితే అక్కడ ఎదురు తిరుగుతాం అనేటువంటి పద్ధతిలోనే మేము ఎమ్మెల్సీలు అందరం కూడా చివరికి ప్రభుత్వం తోకముడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రకంగా మేము చెప్పాల్సిన విషయాలు చెప్పాం. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి ఇప్పుడు ఈ యొక్క ముఖ్యంగా విద్యా వైద్య రంగానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఉద్యోగులకు ఉన్నటువంటి హెల్త్ ట్రస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి దీనివల్ల ఏమిటి ప్రజలకి మేలు జరిగిందా కీడు జరిగిందని అంటే చెప్పదలిచింది ఏమంటే, దీని మీద ఒక స్పష్టమైనటువంటి దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే అది ఒక రాజ్యాంగ ఆదేశం. అంటే ఈ కామన్గా మినిమంగా ఈ దేశ ప్రజలకి ఉండాల్సినటువంటి రక్షణలో విద్యను ఉచితంగా చెప్పాలి, వైద్యాన్ని కూడా నువ్వు ఉచితంగా అందించాలి. ఇది రాజ్యాంగ బాధ్యత. అయినా పాలకులు ఈ పని చేయటం మానేశారు. ఏదో నామాత్రంగా పిహెచ్సిలు వ్యవహారం ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో కొన్ని నడుస్తుంటాయి. ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ డాక్టర్లు ఉండరు, మందులు ఉండరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో గత్యంతరం లేక ఇంకా అక్కడ పోయే పరిస్థితి తప్ప ఇది. అలాంటప్పుడు ఏమైంది, వైద్యం అంతా కూడా కార్పొరేట్ శక్తులు పోయింది. విద్య ఎట్లా అయితే కార్పొరేట్ శక్తుల్లో పోయిందో వైద్యం కూడా కార్పొరేట్. విద్యారంగంలో ఏం ప్రవేశించింది, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశించింది. ఇక్కడేం ప్రవేశించింది, ఆరోగ్యశ్రీ ప్రవేశించింది. అర్థమైంది. ఈ రెండు ఏం చేశారు, ప్రజల ధనాన్ని ప్రజల సొమ్ముని ఎవరికి చెల్లించు, అక్కడేమో విద్యా వ్యాపారవేత్తలకు చెల్లించావు, ఇక్కడేమో ఆరోగ్య వ్యాపారవేత్తలకు చెల్లించావు. ఓకే నిల్చావు. కానీ ప్రభుత్వం ఏం చేయాలా, వాస్తవంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెడితే, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు పెడితే అది అలాంటి నిర్మాణం వల్ల ఏమిటంటే అది ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిగా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ సమాజ అవసరాలు తీర్చేటువంటి ఒక పబ్లిక్ సెక్టార్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉంది, అలాగే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇప్పుడు నువ్వు ప్రతిష్టాత్మకంగా నడిపేటువంటి ప్రభుత్వ సంస్థల్లో ఎగబడుతున్నారు కదా, మాకు అందులో సీట్ కావాలని కోరుకుంటున్నారు కదా. ఎందుకని, నువ్వు బెటర్ సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నావు కాబట్టి ప్రభుత్వమా ప్రైవేట్ అనేటువంటి దాంట్లో కాకుండా దాన్ని జనం ఆదరిస్తున్నారు, క్వాలిటీ ఆదరిస్తున్నారు. ఆ రకంగా నువ్వు విద్యా సంస్థలు సమాజానికి అవసరమైనటువంటి అది కాలేజీ కావచ్చు, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల అవసరాలకి సరిపడినంత బాధలేదు. గవర్నమెంట్ కాలేజీలు కూడా ఇన్ని ఉన్నాయి అనేటువంటి పద్ధతిలో చేయకుండా బడ్జెట్నంతా కూడా కార్పొరేట్ శక్తులు చెల్లించేటువంటి పని ఫీజు రియంబర్స్మెంట్లో చేశారు. అందువల్ల ప్రజలకి మేలు జరిగిందా నష్టం జరిగిందని అంటే అది ప్రజలకి ఏదో ప్రజల సొమ్ముని బడ్జెట్ని దాన్ని ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. కార్పొరేట్ శక్తులు ఖర్చు నువ్వు ఆ పేద విద్యార్థులు ఖర్చు పెట్టినట్టే ఉంటుంది. కానీ దీర్ఘకాలంగా చూసుకుంటే ఎంతకాలం ఇది అది కదా. నువ్వు దీర్ఘకాలంగా ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ కట్టక్కర్లేదు కదా. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కడితే, ఒక మెడికల్ కాలేజీ కడితే, లేదా ఇంకోటి కడితే అస్మానం కట్టక్కర్లేదు కదా. అది డెవలప్మెంట్ మ్యాటర్లో పాలకులకి దృష్టి కొరబడింది కాబట్టి అంతిమంగా అది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోయేటట్లుగా నువ్వే చేసావు. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇది మరి వైద్యం కూడా అంతే. అది ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అది ఇప్పుడు ప్రజల సొమ్ముని అంతా కూడా అటు కార్పొరేట్ శక్తులు మళ్ళిస్తున్నావు. కానీ నువ్వే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టచ్చు కదా, మెయింటైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నిమ్స్ ఉంది, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి నిమ్స్ ఉంది. ఎందుకని నిమ్స్కి ఎగబడతారు, అదొక ప్రతిష్టాత్మకమైనటువంటిదిగా ఉంది కాబట్టి. అలాగే ఎయిమ్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ ఉంది. ఎందుకు ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు, దానికి అక్కడ క్వాలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకు ఉండదంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల సొమ్మును నువ్వు ప్రైవేటు ఖాతాల్లోకి పంపిస్తున్నావు. నువ్వు ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగపడేటువంటి విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, హాస్పిటల్ నెలకొల్పితే అది దీర్ఘకాలిక ప్రయోజనంగా అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉంటుంది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు తోటి ఇట్లా ఆర్గ్యుమెంట్ చేశాను. చంద్రబాబు అయినా, రాజశేఖర్ అయినా, రోసైనా కింద కొన్ని ఆర్గ్యుమెంట్ ఏమంటే, ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి, మీరు ఇచ్చే రేట్లు మాకు గిట్టుబాటు కావటం లేదు, మేము వైద్యం మానేస్తామని ఎప్పటికప్పుడు మొండికేస్తున్నారు.
నువ్వేమో గిరిగీసి లెక్కలేస్తున్నావు. ఇంకో మా ప్రభుత్వం ప్రకారంగా దీనికి ఇంతే ఖర్చు అవుతుంది అని నువ్వు గిరిగీసి లెక్కలేసి ఇస్తున్నావు. ఆ రేట్లు మాకు గిట్టుబాటు కావట్లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మారేస్తే మీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏముందని అడిగాను. అవును, మా దగ్గర ఆల్టర్నేటివ్ ఏం లేదని చెప్పాడు చంద్రబాబు కూడా. ఇదే మాట అన్నాడు, మా దగ్గర ఆల్టర్నేటివ్ లేదన్నాడు. మరి అలాంటప్పుడు ప్రజలకి మళ్ళీ అక్కడ వైద్యం అందకపోతే నష్టం కదా. అంతే మరీ అంత గీసి వ్యవహారం చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ ఖర్చులు ఏంటి, వ్యవహారం ఏంటనేది అదొక బేస్డ్గా జస్టిఫికేషన్ బేస్డ్గా మీరు వ్యవహారం చేయాలని చెప్పానంటే ఆ రకంగా చాలాసార్లు ఈ తగాదాలు వచ్చినాయి. చివరికి ఏదో మొత్తం మీద ఆశలు యజమానులు ప్రభుత్వం మధ్య కొన్ని డిస్కషన్ జరిగి ఏదో ఇది పరిస్థితి. ఉద్యోగుల హెల్త్ కార్డు అయితే ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆ కమిటీ సభ్యుడిగానే అయితే ఎవరైతేనేమి ఏదో మొత్తం మీద ఒక అంటే ఒక చేతిలో ₹1 లేకుండా కార్డు పట్టుకెళ్ళి వైద్యం చేసుకోవడం అనేది ఉద్యోగి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అప్పటికప్పుడు తడుముకోవాల్సిన పనిలే, అది పరిస్థితి. అది అంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఉందా లేదా జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ మొత్తం మీద ఒకటి 80%, 50 to 80% ఓకే ఈ రోజున వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టకుండా వైద్యం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా ఏదో వైద్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సరే ఏమైనప్పుడు కూడా ఇది ఎంతకాలం దీన్ని మెయింటైన్ చేస్తాం, నీది అనేది ఉండాలి కదా. అంటే పాలకులు ప్రపంచీకరణలో, ప్రపంచ బ్యాంక్ డైరెక్షన్లో పాలకులు ఏమిటంటే ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి తత్వం నుంచి ఇవన్నీ వచ్చినాయి, అది పరిస్థితి. అందువల్ల ఏదైనప్పుడు కూడా ప్రజలకు అంతిమంగా పబ్లిక్ సెక్టార్ ద్వారా ఉండేటువంటి అది ఉపయోగకరం ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో ఉండదనేది అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ ధీటుగానే నువ్వు చేయొచ్చు, ఇప్పుడు చేస్తున్నావు కదా. ఇప్పుడు కేరళలో ఒక ఉదాహరణ తీసుకొచ్చాం. అక్కడ పబ్లిక్ హెల్త్ సిస్టంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అదే కొన్ని రాష్ట్రాలనే చేసుకోవచ్చు, ఇది పరిస్థితి. ఏమైనా విద్యా వైద్యం వరకైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీగా చాలా పోరాటాలు చేశారు. అదే మీరు ఎమ్మెల్సీగా పోరాటాలు ఎక్కువ చేసింది జగన్ గవర్నమెంట్లో. సో మరి జగన్ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాలేదా పోరాటం? అంటే వాస్తవం చెప్పాలనంటే మోస్ట్ అన్డెమోక్రటిక్. ఈవేళ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికార అనంతర పరిస్థితి చూసుకున్నట్లయితే అతని పరిపాలన అర్థం కానిటువంటి వాళ్ళకి ఇప్పుడైనా అర్థం కావాల్సిన అవసరం. అలాగని మాకేమి టీడీపీ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా వీళ్ళ పెద్ద తేడాలు ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇది మరీ అన్యాయం. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాలన్నీ కూడా ఇంత మోస్ట్ అన్డెమోక్రటిక్, ఒకే ఒక్కడి కేంద్రంగా లేకు 4-5 కేంద్రంగా చేసుకుని అస్తవ్యస్తమైనటువంటి విధానాలు. ఎవరికి ఏం జరిగిందని అంటే ఏదో 9 సంక్షేమ పథకాలు మిగతా అన్ని పథకాలు రద్దు చేసి ఆ 9 చుట్టూ తిప్పి ప్రతిదాన్ని విపరీతమైనటువంటి రాజకీయ ప్రచారం. అర్థమైంది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో మధ్యాహ్న భోజన పథకం ఉంది. అర్థమైంది, ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్న భోజన పథకం ఈ మెనూ మార్చేసి ఈరోజు చూసారా ఎంత గొప్ప భోజనం పెట్టేస్తున్నామో ఈ దళితులకి, బీసీలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాడికి అన్నారు. ₹1 పెంచలేదు, మెనూ మార్చాడు, గొప్పగా భోజనం పెట్టేస్తామని చెప్పి పెద్ద రాజకీయ ప్రచారం చేసుకుంటారు. అయితే సగానమని తక్కువ తిన్నా అందరూ తిన్నట్టు మీ లెక్క చూపించాల్సిందని చెప్పి ఆదేశాడు. అందరూ తినకపోతే వాళ్ళకి సోకాజ్ నోటీస్ ఇచ్చాడు. అది ఏంటిది? అది పెద్ద అవినీతి కదా. 50 మంది తిన్నారు, 100 మంది తిన్నారని లెక్కలు చూపించడం అంటే ఫ్రాడ్ కదా అది. అది పరిస్థితి. ఇక తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో రకరకాలైన ఇష్టారాజ్యంగా పెట్టినటువంటి వ్యవహారాలు, అలాగే 6 రకాల స్కూళ్ళు విధ్వంసం, డిస్ట్రక్షన్ చేయడం వ్యవహారం. ఎవరితోటి ఒక డెమోక్రటిక్ డిస్కషన్ ఏమి లేదు, ఇది పరిస్థితి. అలాగే ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఎంప్లాయీస్ సంబంధించి అధికారంలో వస్తే టీఏ సకాలంలో అన్నాడు, పిఆర్సీ సకాలంలో అన్నాడు, మంచి పిఆర్సీ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు పెంపుదల అన్నాడు, రెగ్యులరేషన్ అన్నాడు, సిపిఎస్ రద్దన్నాడు 10 రోజుల్లో. ఇక ఆయన రోడ్డు మీద ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి ఆ వీడియోలు అధికారంకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఆ వీడియోలు రీప్లే చేసుకుని నవ్వి వ్యవహారం చేసి వీడంతా కూడా ఎన్నికల కోసమే ఈ మాటలు చెప్పాడు. ప్రజల మీద ప్రేమ కాదు, ఉద్యోగుల మీద ప్రేమ కాదు, ఎన్నికల కోసమే, ఎన్నికల విజయాల కోసమే అంత మాటలు చెప్పి 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయకుండా ఎగనామం పెట్టి వ్యవహారం చేసిన పరిస్థితులు. ఈ విధానాల మీద ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్, అది బిల్లులు కావచ్చు, లేకపోతే ఇతరతర ప్రశ్నోత్తరాలు కావచ్చు, ఏ రకమైనటువంటి లేకుంటే బయట కావచ్చు, మీడియా పాయింట్లో కావచ్చు, ఈ అన్ని విషయాల మీద అందుకనే మేము తీవ్ర స్థాయిలో గళమెత్తడం జరిగింది. అది పోలవరం నిర్వాసులు కావచ్చు,
వీటి ప్రాజెక్టులు కావచ్చు, చెప్పిన దానికి చేసిన దానికి లెక్కలు అబద్ధాలు అన్నమాట. అది పరిస్థితి. కౌన్సిల్నే తప్పుదారి పట్టించేటువంటి పద్ధతిలో ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి నేను అది పరిస్థితి. ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా, అది పరిస్థితి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి క్రిటిసిజం కాదు, వాళ్ళ మంత్రులు వాళ్ళు మాట్లాడే వ్యక్తిగత క్రిటిసిజం కాదు, మనది విధానపరమైనటువంటి క్రిటిసిజం. పాలకపక్షం ప్రతిపక్షం వైపు కాకుండా ఒక ప్రజాపక్షంగా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్గా ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. ఎప్పుడు చెప్పాలో చెప్పాల్సిన ప్రతి సందర్భంలో మాట చెప్పాం, చెప్పాల్సిన చోట చెప్పాం, లోపల చెప్పాం, బయట చెప్పాం, ఏం మేనమేషాలు లేకుండా వీటికి ఆరేసాం. నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అనేటువంటి పద్ధతిలో ఆ రకంగా. అందువల్ల వాళ్ళ సోషల్ మీడియా ఉంది, వ్యవహారం ఉంది, కాలు తీసేస్తాం, కన్ను తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఆ రాజకీయ వ్యవహారాలు ఉన్నాయి. అయినా నేను కూడా ఈ వ్యవహారాలకి అయితే ఎందుకు వాళ్ళు ఆ రకంగా భరించాల్సిన పరిస్థితి శాసనమైన లోపల కానీ బయట కానీ మనం చెప్పే వాస్తవాలు. మీ నాయకుడు చెప్పింది కదా మేము అడుగుతున్నాం, మీ నాయకుడు చెప్పింది చేయలేదే కదా అడుగుతున్నాం, మీ నాయకుడు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నాడని కదా మేము అడిగాం, మేము నిలదీస్తున్నాం. అందువల్ల ఆ రకమైనటువంటి పద్ధతులు ప్రజా ఉద్యమాల మీద ఎంత నిర్బంధం, నేను 46 ఉద్యమ జీవితంలో ప్రజా ఉద్యమాల మీద ఎంత నిర్బంధాన్ని ఎన్నడూ చూడలేదు. అది పరిస్థితి. అలా హౌస్ అరెస్ట్ బయటికి రాకుండా వాళ్ళ రాజ్యాంగం ఏమైపోయింది. అందుకనే కౌన్సిల్ గురించి చెప్పాను, ఎవరి రాజ్యాంగం అమలు జరుగుతుంది ఇక్కడ? మోడీ రాజ్యాంగం అమలు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అవుతుందా? భారత రాజ్యాంగం అమలు జరుగుతుందా? ఎవరి రాజ్యాంగం అమలు జరుగుతుంది? మీకేనా హక్కులు రోడ్డు మీద తిరగడానికి, రాజకీయ అధికారం కోసం ధర్నాలు చేయడానికి, నిరాదీక్ష చేయడానికి, అది ఉద్యోగం చేసే తప్ప, నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయమంటే తప్ప అది నిరసన హక్కు ఉందా లేదా? ఏమిటి ఇది పరిస్థితి? ఏంటి అసలు ఈ లా అండ్ ఆర్డర్ ఏంటి అసలు అని చెప్పి ఆ పరిపాలన బట్టే, ఆ దుర్మార్గం పరిపాలన బట్టే మేము కూడా అంత అగ్రెసివ్గా ప్రజా సంఘాల తరఫున, ప్రజా ఉద్యమాల తరఫున మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల మేము ఈ పాలకుల్ని లా అండ్ ఆర్డర్ చూసి భయపడి వ్యవహరించేది. ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడుతున్న సమస్య పోలవరం నిర్వాసితుల సమస్య గురించి మాట్లాడుతున్నారు. అసలు సమస్య ఏంటంటే దాని పరిష్కారం ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక విధ్వంసం. ఎందుకనంటే ఒక విస్తారమైనటువంటి కొన్ని లక్షల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం, అంటే ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని తేల్చడం కోసం ఆ గిరిజన ప్రాంతానంతా ముంచేస్తున్నాడు. గిరిజన ప్రాంతాన్ని ముంచడం అని అంటే అదే ఊరికే కొండలు గొట్టలే కాదు. అక్కడ మైదాన ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో చాలా చెట్లు ఉన్నాయి, చెములు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, జనం ఉన్నారు. అది పరిస్థితి. అక్కడ 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 ఉత్పత్తులు ఉన్నాయి, అటవీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నింటినీ ముంచేస్తున్నాం. ముంచేసి ఇక్కడ మైదాన ప్రాంతాల్లో తేల్చి ఏదో నీరు వ్యవహారం అని అంటున్నాం. అందువల్ల అది ఒక విధ్వంసమైనటువంటిది. ఏదైతే పోనీ ప్రాజెక్టు మొదలుపెట్టు, కాంటూర్ లెక్కలు చెప్పు, కాకి లెక్కలు చెప్పు, ఎంత మునిగిపోతుందో అంచనా లేదు, నిర్వాసులు ఎంతమందో అంచనా లేదు. అలా ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినప్పుడు మొదట బడ్జెట్లో కేటాయింపులు ఏముండాలంటే అది 60% 70% నిర్వాసితులకు మొదట న్యాయం చేయాలి. వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఉండాలి. నెక్స్ట్ రెండవది, వాళ్ళు ఇచ్చిన భూమికి నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు 2 లక్షలు అన్నారు, 5 లక్షలు అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ హాస్పిటల్ కోసం తీసుకున్నటువంటి భూమికి 2 లక్షలు చెల్లించాడు. అలాగే పడవ పడినటువంటి ఆవు భూములకి ఇళ్ల స్థలాలు తీసుకుంటున్నామని చెప్పి వాడికి 2 లక్షలు చెల్లించాడు. ఎకరాకి 30 లక్షలు, ఎకరాకి 40 లక్షలు, ఎకరాకి 50 లక్షలు చెల్లించాను. రింగ్ రేట్ల కోసం ఎంత చెల్లించావు? మైదాన ప్రాంతంలో ఉండేటువంటి మరి ఏజెన్సీలో వాడు ఎకరాలు ఇస్తే 2 లక్షలు కడతావా, 3 లక్షలు కడతావా, 5 లక్షలు కడతావా? అంటే ఆదివాసీ భూమి అంటే అంత అవసరం నీకు? అలాగే ఏదైనా జస్టిఫికేషన్ ఏమైనా ఉందా మీకు అసలు? అందువల్ల ఇప్పుడు అడవిని వరదలు వర్షాలు ముంచితే ఒక పద్ధతి అయితే, అసలు ఈ పాలకులే ఆదివాసీలు ముంచినటువంటి పరిస్థితి చేసినమాట. అందువల్ల పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యంగా నిర్వాసితులకు అసలు పరిహారం దక్కలేదు. వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. కొన్ని భూమి తీసుకుంటే భూమి పరిహారంగా భూమి ఇవ్వగలవా? అదే పంట కలిగినటువంటి భూమి ఇవ్వగలుగుతావు నువ్వు? అర్థమైందా? అంత తక్కువ రేటు కట్టే వ్యవహారం చేయటం. పోలవరం సమస్యకు మరి పరిష్కారం ఏముంటుంది అంటారు? అంటే పరిష్కారం ఏమిటంటే ఆ నిర్వాసితులు లెక్కలు ఖచ్చితంగా తెచ్చాలి.
ఏ కాంటూరు దగ్గర ఎంత ప్రాంతం ములుగుతుందో అంచనా ఉండాలి. ఆ రకంగా నిర్వాసితులు లెక్కించాలి. నిర్వాసితులకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కొన్ని చోట్ల కట్టిన పునరావాస కేంద్రాలు మునిగిపోతున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాగే వాళ్ళకి భూమికి భూమి పరిహారం కాకుంటే అది క్యాష్ క్యాలిక్యులేషన్ ఇది పడేది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా, వీళ్ళు ఎవరైనా ఈ పాలకులందరూ మోడీ మాట్లాడిన ఏమంటున్నారంటే ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమరావతి రైతులు భూమి ఇంత 35,000 ఎకరాలు ఇచ్చారనంటే గొప్పగా చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన జగన్ ఘనంగా చెప్తున్నాం. మరి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం మైదాన ప్రాంతము లేదా విస్తారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కదా, తమ భూములు వదిలేస్తున్నారు కదా, వాళ్ళ సంస్కృతిని వదిలేస్తున్నారు కదా. ఎంత త్యాగం చేసేటువంటి వాళ్ళకి న్యాయబద్ధమైనటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ తరఫున కౌన్సిల్ లోపల బయట మేము చెప్తున్నాం. దానికోసం ఒక మ్యాక్సిమంగా వాళ్ళకి న్యాయం చేసుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాం. ఇది పరిస్థితి. అదే ఆ రకమైన పరిష్కారం మోడీ గవర్నమెంట్ అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చంద్రబాబు చేసిన పని ఏమిటంటే వాళ్ళు ఇవ్వకపోయినా, అంటే మొదటి గవర్నమెంట్లో ఏం చేశాడు, వాళ్ళు ఇవ్వకపోయినా మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వట్లేదు, ఈ డబ్బులతో మా డబ్బులతోటే కట్టేస్తున్నాం అని చెప్పాను. కానీ అది కాదు కదా. ఒక రిఆర్గనైజేషన్ యాక్ట్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఓ ప్రత్యేక హోదాగా కానీ ఇది కానీ దాన్ని రాబట్టాల్సిన కేంద్రం బాధ్యత కదా. ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు దాన్ని మంచి అడుగు చూడాల్సిన దాని అభివృద్ధి సంబంధించినటువంటి సహకారం కేంద్రం చేయాలి. దాన్ని వదిలేయకూడదు. చంద్రబాబు వదిలేశాడు, జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. మీ రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టకూడదు. మన రాష్ట్రంలో ఈ ప్రాథమిక విద్య అనేది నిర్లక్ష్యం చేయబడిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఎక్కడ ఒక 5 తరగతుల గదిలో ఉన్న స్కూల్ కానీ 5 క్లాసులకి టీచర్లు ఉన్న పరిస్థితి కానీ లేదు. సో ఈ నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందంటారు ప్రభుత్వం? ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు గ్రామంలో యాక్సెస్ పెంచాలనే పేరుతోటి ప్రతి హ్యామ్లెట్కి ఒకప్పుడు బళ్ళు విస్తారంగా పెట్టారు. ఇది ఇంచుమించుగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ టైంలో 83-90 మధ్య ఈ ఎక్స్టెన్షన్ బాగా పెరిగింది. అయితే అప్పుడు గ్రామాల్లో పిల్లలు కూడా ఉండేవారు. కానీ రాను ఏమంటే గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక పిల్లలు కనగలిగినటువంటి వయసు ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా గ్రామాలను వదిలిపెట్టి పట్టణ ప్రాంతాల వైపు వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా నువ్వు పెట్టినటువంటి హ్యామ్లెట్ దగ్గర ఆ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. పిల్లల సంఖ్య తగ్గిపోయిందని చెప్పి వీళ్ళు మేషాలను తగ్గించేశారు. ఉన్న కొద్ది మందిని ప్రైవేట్ వాళ్ళు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఊరి బడికి ఊరేసినట్టు అయిపోయింది. అయితే దీనికి ప్రభుత్వం ఇదిగో గ్రామానికి ఈ విలేజ్కి ఒక మంచి బడి పెట్టాం, 5 మాస్టర్లు ఉన్నారు, ఇక్కడ మంచి చదువు చెప్తున్నాం, దీన్ని ఆదరించండి అనేటువంటి పద్ధతిలో ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, అక్కడ ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడటం, వాళ్ళు సక్రమంగా పనిచేసేటట్టు చూడటం, ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కలిగించేట్టుగా చేయటం ద్వారా మాత్రమే దాన్ని బతికించగలం. అందువల్ల ఈ పని చేయకుండా పాఠశాలను మొక్కలు చేసి విలీనం చేసి వ్యవహారం చేసి మూసేసే పరిస్థితి తీసుకొచ్చి అంత విధ్వంసం అంటే ఆ రకంగా అంతా కూడా చేసిపోయింది జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పటికైనా ఈ పాలకులకి సోయి ఉండాల్సిన అవసరం ఉంది. ఊరు బండి రక్షించడం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పిల్లలు, ఇప్పుడు హ్యామ్లెట్కి స్కూల్ పెడుతున్నాం, అక్కడ 10 మంది ఉన్నారు, 5 ఉన్నారు, స్కూల్ మూసేస్తే మా స్కూల్ మూసేసాను అంటాడు. కానీ అక్కడ ఎడ్యుకేషన్ 1-2 పెట్టినా అక్కడ ఎడ్యుకేషన్ రాదు, వాళ్ళకి దాని మీద నమ్మకం ఉండదు, అవసరమైతే ప్రైవేట్ పాఠశాలలోనే పోతాడు. అదే పని నువ్వు చెయ్యి. వాళ్ళందరినీ కూడా ఆ చుట్టుపక్కల హ్యామ్లెట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఆటోలు కల్పిస్తావు, ఏ రకమైన సపోర్ట్ కల్పిస్తావు, తీసుకొచ్చి ప్రభుత్వ బడిలో కూర్చోబెట్టు, అక్కడ 5 మాస్టర్లు పెట్టి వ్యవహారం చేయి అనమాట. ఇక్కడ ప్రైవేటు సక్సెస్ అవుతుంది, పబ్లిక్ ఎడ్యుకేషను డిస్టర్బ్ అవుతుంది అని అంటే కారణం ప్రభుత్వ వైఫల్యం కారణం చెప్పాలి. అది పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఉన్నవాళ్ళని పని చేయనివ్వు, అన్ని విద్యేతర పనులు చేయిస్తూ ఉంటావు. ఎన్ని వేల రూపాయలు తీసుకుని టీచర్ బోధనకు మానేసి ఈ విద్యేతర పనులు ఏంటి, వ్యవహారం ఏంటి, దాంతో కూడా ప్రభుత్వ వ్యవస్థ నమ్మకం ఉండలేదు. ఆ ప్రైవేట్లో ఏముంటుంది, అతను క్వాలిఫైడ్ అయినా క్వాలిఫైడ్ కాకపోయినా 5:30 గంటలు వాళ్ళతోటి ఉంటారు, పిల్లలతోటి ఏదో చదువు వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ మాస్టర్ ఆ పని చేయడానికి వీలు పట్టం లేదు. అదే అలాగే డిఎస్సీలు వేయరు, 7 ఏళ్ళు డిఎస్సీ వేయలేదనంటే మేము ఉపాధ్యాయులు ఎంత కోరుతుంది ఈవేళ. మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలను ఎట్లా ఆదరిస్తాడు? కొన్ని చోట్ల అయితే పిల్లలు లేని పరిస్థితి, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలకే
రోజుకి 20 నుంచి 30 బస్సులు టౌన్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తూ ఉన్నాయి. ఆ హ్యామ్లెట్ దగ్గర అదే స్కూల్ దగ్గర బస్సు పెడతాడు, బస్సు నిండా జనం ఎక్కుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి నుంచి కనీసం అక్కడ పిల్లలు ఉన్న చోట అయినా స్కూల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎటువంటిది కల్పించాల్సి ఉంటుంది అంటారు? అందుకనే మన లోకేష్ చెప్పాను విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మఒడి ఉంది, లేదా తల్లికి వందనం ఉంది, మీరు ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ మీరు ప్రభుత్వ బడిలో చేరండి అనే మాట చెప్పడం లేదు, ప్రభుత్వ బడిని ప్రోత్సహించండి అనే మాట మీరు చెప్పడం లేదు. ఇది మీ నుంచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మా విద్యామంత్రి చెప్తున్నాడు, మా మంత్రి చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఆ రకంగా అంటే అదే సందర్భంలో అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలి. ఇక్కడ బాగుంది, ఈ ప్రభుత్వ బడి బాగుంది అనేటువంటి పద్ధతిలో నమ్మకం కలిగించండి. ఇప్పుడు ఎటు వచ్చి ఏంటంటే, ఈ రాజకీయ నాయకులకి ప్రభుత్వ బడి అవసరం లేకుండా పోయింది, ఈ పెద్ద అధికారులకి ప్రభుత్వ బడి అవసరం లేకపోయింది, ఒక మారకు ఆదాయ వనరులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ బడి అవసరం లేకపోయింది. ఇంకెవడికి కావాలి, ఇంకెవడు పట్టించుకుంటాడు ఆ ప్రభుత్వ బడిని? అది పరిస్థితి. దానికే అంటే దీనికి పరిష్కారం ఏంటంటే, కొటారి చెప్పినట్టు కామన్ స్కూల్ సిస్టమ్. ఇప్పుడు అమెరికాలో అది పెద్ద దేశమైనా అగ్రరాజ్యంగా చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే నైబర్హుడ్ స్కూలే అది ప్రాథమిక విద్య అనేది అది ఉచితమది. ఎవరైనా నైబర్హుడ్ పాఠశాలలో చదువుకోవాలి. అలాంటిది మరి ఇక్కడ ఎందుకు తీసుకురావడం? పాలకులకు ఆ సోయి లేకపోవడం తప్ప అది పరిస్థితి. అంటే ఇప్పుడు స్కూల్స్ పెరిగితే మీరు అన్నట్టుగా డిఎస్సీలు వస్తాయి, డిఎస్సీలు వచ్చి ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా ఉంది కదా. అంటే మన చేతులతో మరి ఊరుబడికి ఊరేయించి ఎడ్యుకేషన్ ఏమంటే ఫెయిల్యూర్. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వాడికి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన అవగాహన కల్పించాలి. హై స్కూల్ అంటే హై స్కూల్కి సంబంధించిన సిలబస్ మీద వాడికి అవగాహన కల్పించాలి. ఒక హైయర్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వస్తువులు, వ్యవహారం, ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉండాలి. నువ్వు చెప్తున్నటువంటి చదువు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రైమరీ ప్రమాణాలు ఉండవు వాడికి, ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రమాణాలు ఉండవు. ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ కదా. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేయటం మానేసి 100కు 100 పాస్ అయిపోయారు, 100 పాస్ అయిపోయారు చూపించండి, 100కు 100 మార్కులు వచ్చినట్టు చూపించండి, 10/10లో ఎక్కువ వచ్చినట్టు చూపించండి. నీ అంత బోగస్. అర్థమైందా? నిజంగా నిజాయితీగా చేసేటువంటి వ్యవహారం కాదు అది. నిజాయితీగా చేస్తే నీకు ఆ రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అదే అంటే నేను ఫలితాలంటే మార్కులు వీటిలోని కొలబద్ది కాదు, కానీ స్టాండర్డ్స్ వాడికి ఉండాల్సినటువంటి అవగాహన, ఈ సమాజం ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి అవగాహన ఉండటం అని అంటే అది ఒక మోస్ట్ ఫెయిల్యూర్ వ్యవస్థగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశవ్యాప్తంగా మార్పు ఎలా సాధ్యం అవుతుంది అంటారు? ఇది ఏమన్నా అవకాశం ఉందంటారు? ఈ మధ్య చేయొచ్చు. పాలకులకి ఆ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉండి సమాజాన్ని భాగస్వామ్యం చేసి ముఖ్యంగా వ్యవస్థలను డెవలప్ చేసేటువంటి పద్ధతి ఉంటే, ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్ని వేల ఖాళీలు ఉన్నాయి. అర్థం? ఒకప్పుడు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆ యూనివర్సిటీ అనగలమా దాన్ని? ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడల్లా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రకటిస్తూ ఉంటారు. భారతదేశంలో ఒక్కడైనా అంతర్జాతీయంగా ఉండేటువంటి యూనివర్సిటీలు ఒక్కడైనా నిలబడగలుగుతుందా? ఒక్కడైనా క్యాలిక్యులేషన్లోకి రాగలుగుతుందా? ఎందుకు లేదు? అలాగే అనేక రకాల వ్యవస్థలు, పాఠశాల ఎడ్యుకేషన్లో అనేక రకాల మేనేజ్మెంట్, అనేక రకాలటువంటి పాఠశాలలు. అర్థమైందే పరిస్థితి. జూనియర్ కాలేజీ ఉంది, జూనియర్ కాలేజీ లేదు, +2 అన్నాం. ఇక్కడ ఇది పోయే అక్కడ అది పోయే, ఇక్కడ ఇది పోయే అక్కడ అది పోయే, ఏది సక్రమంగా నడవడం లే. అది పరిస్థితి. అందువల్ల పాలకులు, అధికారులు ఈ యొక్క వ్యవస్థను నడపడంలో ఒక పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ ఇది పరిస్థితి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాదు, హై స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఎడ్యుకేషన్ మొత్తం ఇవన్నీ కూడా ఇట్లా ఉంది. అయితే మీరు ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉన్నారు, అలాగే శాసన మండలిలో మీ గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఈ శాసన మండలి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మొదటగా నాకు ఈ పార్లమెంటరీ భ్రమలు లేవని చెప్పాను. ఇప్పటికీ అదే దానికి కట్టుబడింది. ఎందుకనంటే అక్కడ పార్లమెంట్ కానీ, ఇక్కడ శాసనసభ, ఇది కానీ, ఇవన్నీ కూడా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలుగా ఆ ప్రమాణాలతో నడవడం లేదు. ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, లేకుంటే ఇతర కావచ్చు, స్వాతంత్రోద్యమ లక్ష్యాలు, విలువలు అనేటువంటివి ఆ రోజు వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్గా ఉండేది. అందువల్ల ఆ చట్టసభకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలకి ఒక ప్రత్యేకత ఉంది. అధికార పక్షమైన ప్రతిపక్ష సభ్యులు, లేకుంటే మేధావులు, లేకుంటే పెద్దల సభలు ఉండే వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని కొన్నైనా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది.
ఉండేది. ఇప్పుడు రాను రాను ఏమంటే కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత, రాజకీయాలు కూడా కార్పొరేటీకరణ కాబడిన తర్వాత, ఇప్పుడు పార్లమెంట్కి ఎవరు వస్తున్నారు? వాళ్ళు కార్పొరేట్లు, వాళ్ళ విద్యా వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, కోట్లు కోట్లు సంపాదించుకున్నవాడు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రజా జీవితం అర్హత అక్కర్లే. ఆ పార్టీ కూడా సోయలేదు. అది కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే ఇతర అనేక రాజకీయ పార్టీ, ఏ పార్టీ కావచ్చు. ఒక అభ్యర్థిని నువ్వు నిలబెడుతున్నావంటే అతనైనా విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చాడా, యువజన ఉద్యమం నుంచి వచ్చాడా, ఏదైనా ప్రజా ఉద్యమంలో పనిచేసి వచ్చాడా, ప్రజలతో సంబంధాల్లో ఉండి వచ్చాడా, సేవా కార్యక్రమాల నుంచి వచ్చాడా, ఇతనికి ఏమైనా ప్రజల సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడే పార్లమెంటు సభ్యులకి, అసెంబ్లీ సభ్యులకి, ఎమ్మెల్సీలకి చూస్తున్నట్టయితే నువ్వు ఎవరికి టికెట్లు ఇస్తున్నావు? ఆయన దోచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నాడా, నిజంగా ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నాడా అనేది చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్కి ఆ రకమైనటువంటి స్టేటస్ లేదే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అది పరిస్థితి. అదే పార్టీ సంబంధించినటువంటి కావచ్చు. అలాంటి పార్లమెంట్ వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఉంది, ఇప్పుడు 3 సార్లు నుంచి ఉంది, చూస్తున్నాం అది పరిస్థితి. ఇప్పుడు దేశాన్ని అమ్మేసే చట్టాలు నువ్వు చేసినప్పుడు ఏది 75 సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి ప్రజల సంపదనను కూడా ప్రభుత్వ రంగాన్ని అంతటిని కూడా నువ్వు ప్రైవేటు వ్యక్తులకి తుక్కుగా దారాదత్తంగా అమ్మేసేటువంటి పని చేసినప్పుడు నిజంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా అనగలగా? అంటే బూర్జువా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలను కానీ, లేకుంటే అభ్యర్థుల వ్యవహారం కానీ చూసుకున్నా, లేకుంటే వాళ్ళ పాలన సంబంధించిన వ్యవహారం చూసుకున్నా, అసలు ఇది కనీసం ఒక నిజమైన ప్రజాస్వామ్యం, ఒక విలువలగలిగినటువంటి ప్రజాస్వామ్యం అని అనగలిగినటువంటి పరిస్థితి లేదే. ఇవాళ రాష్ట్రంలో కూడా అంతే. వాళ్ళు ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు, ఎవరిని గెలిపిస్తున్నారు, ఎలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిపిస్తున్నాడు? అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, లేకుంటే ఒక ఎమ్మెల్సీ, లేకుంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఇన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నాడంటే నువ్వేం చేయదలిచావు? ఈ శాస్త్రసభ ద్వారా, ఈ మంత్రిత్వ గిరి ద్వారా? రాజకీయం పూర్తి వ్యాపారమయమైంది. దోచుకోవడానికి, ఒక అధికారాన్ని అనుభవించడానికి, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడానికి, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అధికారం ద్వారా నీకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు అందరికీ కూడా లా అండ్ ఆర్డర్ ద్వారా నీకు ఒక లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. నువ్వేం తప్పు చేసినా వాళ్ళకి ఏ శిక్షలు పడవు. మనుషులు చంపేసినా శిక్షలు పడవు, దేశాన్ని దోషంగా పడవు, రాష్ట్రాన్ని లూటీ చేసిన శిక్షలు పడవు. అధికారులు ఉంటే అవన్నీ కూడా చట్టాలు వాళ్ళకి చుట్టాలైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఈ పార్లమెంటరీ భ్రమలు ఏమవుతుంది? అది ఆ పార్లమెంట్ ఏం చేస్తుంది? ఏ రకమైన చట్టాలు, దేశానికి సంబంధించి ఏ చట్టాలు చేస్తుంది? ఈ రాష్ట్ర శాసనసభ ఏ రకమైన చట్టాలు చేస్తుంది? పెద్దల సభ అని అంటారు. పెద్దల సభలో ఎవరు ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీలు పెడుతున్న పరిస్థితి. అది చెప్పుకోలేదు. నువ్వు సీట్ ఇవ్వడం కోసమేనా, వాడికి ఒక స్థానం కల్పించడం కోసమేనా నువ్వు ఆ పదవి? అసలు నీకు ప్రజా జీవితం ఎక్కడైనా ఉందా? అసలు పరిస్థితి అది పరిస్థితి. పోనీ గెలిచిన తర్వాతైనా ఓపెన్ ఆ ప్రజా జీవితంలోకి వస్తున్నారు. అంటే ప్రజల పన్నుల సొమ్ములు పంచడమే పరిపాలన కాదు. ప్రజల పన్నుల సొమ్ములు పంచడం నీ గొప్పదని అదేం కాదు. అది అట్లా నువ్వు పేదల ప్రతినిధులు అయిపోలేవు. అది కోట్లు సంపాదించి కూడా చేసుకుని, వ్యవహారం చేసుకుని, ఏదో ఒక ప్రజలు గెలిపించి నువ్వు అధికారంకి వచ్చినంత మాత్రం నువ్వు పేదల ప్రతినిధులు అయిపోవు. సంక్షేమ పథకాలు అవి చేసినంతరాన్న నువ్వు పేదల ప్రతినిధి అయిపోవు. నీదంతా కూడా అసలు లాభం మీ ఇసుక కావచ్చు, మీ ఖనిజాలు కావచ్చు, లేకుంటే అన్ని రకాల సహజ వనరులు దోషేయడం కావచ్చు. ఇది మొత్తం అన్నీ అసలు పరిపాలన అది, అసలు దోపిడీ అదనమాట. ప్రజలకు ఏదో సంక్షేమం కనపడవచ్చు, కానీ దేశాన్ని, రాష్ట్రాన్ని లూటీ చేసేటువంటి వాడు. అంటే ఇప్పుడు వీళ్ళకి రాజకీయాలు ఎందుకనంటే అలా దేశాన్ని ఎవడు దోచుకోవాలి, రాష్ట్రాన్ని ఎవడు దోచుకోవాలి, ఏ పార్టీ వాడు దోచుకోవాలా అన్నందుకోసం ఈ రాజకీయం తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడుంది చెప్పండి? ఏ విలువలు ఉన్నాయి చెప్పండి? ఇది పరిస్థితి. ఇంకా ఈ విలువలు లేనటువంటి వాళ్ళు సమాజానికి ఏ విలువలు నేర్పుతారు వాళ్ళు? అది పరిస్థితి. నువ్వేదో పలానాడు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అంటే గాంధీ గురించి ఒక్కడి గురించి చెప్పుకుంటావా? అంబేద్కర్ ఒకటి గురించి చెప్పుకుంటావా? లేదంటే వివేకానంద ఒక్కడి గురించి చెప్పుకుంటావా? అంటే తర్వాత ఎవడు ఈ దేశంలో అలాంటి మనుషులు ఏమి ఉంటారా? అలాంటి రాజకీయాలు లేకుండా సామాజికంగా పనిచేసినటువంటి చరిత్ర ఎవరికి ఉండదా? వీళ్ళకి చరిత్ర పేజీలు ఏమి రాయాలి? లేదంటే పలానా కాలం ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ప్రధానమంత్రిగా పనిచేసావని చెప్పుకోవడం తప్ప నీ ఎస్టాబ్లిష్మెంట్ ఏముంది? ఒక స్వాతంత్రం వచ్చింది, నెహ్రూ పరిపాలన ఉంది, ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రభుత్వ రంగాలు ఎస్టాబ్లిష్ చేయడంలో దానికి ఏదో ఇది ఉంది. ఈ రకంగా ప్రజల సంపదని ప్రజల కోసం కూడబెట్టారని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు అలాంటిది ఏమీ కనపట్టలేదే. అందువల్లనే నాకు ఈ పార్లమెంటరీ భ్రమలు లేవు. ఏదైనా ప్రజలు
పోరాటాల ద్వారా ఏమైనా తమ హక్కుల్ని చట్టాల రూపంలోకి మార్చుకోవడం అనివార్యంగా ఇప్పుడు రైతు చట్టాలు ఉన్నాయి, ఏది కనీస మద్దతు ధర దీనికోసం చేశారు. పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. పార్లమెంటు చేసిన చట్టాలను ఎవరు మళ్ళీ మార్చారు? ప్రజలే మార్చారు. రైతులు పెద్ద పోరాటం చేసే మార్చారు. అందువల్ల ఆ మాటకు వస్తే స్వాతంత్రోద్యమం యొక్క లక్ష్యాలే రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయి, రాజ్యాంగ లక్ష్యాలుగా ప్రతిబింబిస్తాయి. అది ప్రజల పోరాటాలే, ప్రజల డిమాండ్సే చట్ట రూపాల్లోకి వస్తాయి. కానీ ఆ చట్టాలు అమలు చేయరు, పాలకులు అమలు చేయరు. అది పరిస్థితి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ పార్లమెంటరీ భ్రమలు అనేటువంటిది నేను స్వయంగా ఈ 6 ఏళ్ళు చూసినటువంటి సభలో కూడా నిజాయితీగా చర్చలు జరగలేదు, ప్రజల సమస్యలు చర్చలు జరగలేదు. మాలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడదామంటే మాకు టైం ఇవ్వలేదు. ఇక తర్వాత బూత్ పంచాంగం, పార్లమెంటుని చట్టసభల్ని అది బూతుల సభగా, కొట్లాటల సభగా, తిట్టుకునే సభగా, కాలెత్తే సభగా, చెయ్యెత్తే సభగా, అర్థమైందా? అత్యంత బజారు మనుషులు కూడా మాట్లాడుకున్నంత హీనంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అది చూసి ఆ పాలకులు ఆనందించే పరిస్థితి. అది పరిస్థితి. ఒక మనిషిని చిన్న మాట అంటే మనకు బాధ అనిపిస్తుంది, కొడితే బాధ అనిపిస్తుంది, తిడితే బాధ అనిపిస్తుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రులే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు మనుషులను తిడుతూ ఉంటే, మహిళలను సభలో తీసుకొచ్చి హననం చేస్తుంటే, వాళ్ళ మానహరణం చేస్తుంటే, ఆ రంకులు అంటగడతా ఉంటుంటే, ఇక్కడ పాలకుడు చూసి వికృతానందం పొంది నవ్వుతూ ఉన్నాడంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఎవడైనా నేను తిడుతుంటే నువ్వు నవ్వడం, నువ్వు హేళనగా చూడడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. అదొక ప్రజాస్వామిక వ్యతిరేకం. అది పరిస్థితి. అది ఈ తరహా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, హత్యా రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటువంటి వాళ్ళు, ఏమిటి లా అండ్ ఆర్డర్ అసలు ఏంటి సమాజంలో? నేను అందుకనే మన కౌన్సిల్లో ఒక మాట అన్నాను, రోజు రోజుకి సమాజం విద్యావంతం అవుతుంది, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, విద్యావంతం అవుతుంది. కానీ నేరాలు పెరుగుతున్నాయి, ఘోరాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఒక పొలిటీషియన్లో మంచి తడుముకోవాల్సి వస్తుంది, ఒక ఉద్యోగులు మంచి తయారు, ఒక ఉపాధ్యాయులు మంచి తడుముకోవాల్సి వస్తుంది. అంటే సమాజంలో ఎవడు మంచోడు అనేటువంటిది కాకడ వేసి ఎత్తుకోవడానికి పట్టి వస్తుంది. అంటే ఇది డబ్బు సమాజంగా మార్చేసిన తర్వాత, డబ్బే సర్వస్వం అయిన తర్వాత, దోచుకోవడమే సర్వస్వం అయిపోయిన తర్వాత రాజకీయ నాయకులకు ఏ విలువలు ఉంటాయి? ప్రజలకు ఇంకే విలువలు ఉంటాయి? అది పరిస్థితి. పాలన చేసేవాడు ఇంత దుర్మార్గంగా ఉంటే, ఇంత వ్యవహారం చేస్తుంటే, ఇంకా ప్రజలకు ఎవడు దాన్ని ఇచ్చేసేది? అందువల్ల ఆ రకంగా చూసుకుంటే సమాజం ఏదో జ్ఞానం విద్యావంతం కావచ్చు, విద్యావంతం కాదు కదా, విలువల సమాజంగా ఉండాలి కదా. అది విలువల సమాజంగా ఉండాలి కదా. మోసం, దగ, అన్యాయం, అక్రమం లేనటువంటి సమాజంగా ఉండాలి కదా. అడుగడుగునా ఎవడు చూసినా ఈ రకమైనటువంటి పరిస్థితికి సమాజం నెట్టబడింది కదా. అందువల్ల ఈ చట్టసభలు నాణ్యత కోల్పోయినాయి, హింసా రాజకీయాలు ప్రవేశించినాయి, వ్యాపార రాజకీయాలు ప్రవేశించినాయి, విలువలు లేనటువంటి రాజకీయాలు ప్రవేశించినాయి. అది పరిస్థితి. అందువల్ల ఈ వ్యవస్థను కూడా మార్పు చేసే పరిస్థితిలో జనం ఆలోచించకపోతే చాలా చేయాల్సిన పరిస్థితి ఉందండి. అదే పరిస్థితి. అంటే అంతిమంగా జనం ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే హత్యా రాజకీయాలు చేసిన కూడా గెలిపిస్తారు, గెలిపిస్తుంటారు. ఎవరిని ఎందుకు గెలిపిస్తున్నారో మనం అర్థం కావడం లేదు. ఇది పరిస్థితి. ఒక ఆల్టర్నేటివ్ రాజకీయంలో ఒక ఆల్టర్నేటివ్ చూడాల్సిన, విధానపరమైన ఆల్టర్నేటివ్ చూడాలి. వ్యక్తుల మార్పు, పార్టీల మార్పు వల్ల అయిపోయేటువంటి కాదు, అది విధానపరమైనటువంటి మార్పులు ఉండాలి. అది పరిస్థితి. చివరగా మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి మాకు తెలియజేయండి. అంటే విషయం ఏమిటంటే, వాస్తవంగా నేను ఉపాధ్యాయుడిని, మా పిల్లలు ముగ్గురిని కూడా ప్రభుత్వ పాఠశాలలోనే, నేను పనిచేసిన పాఠశాలలోనే చదివించుకున్నాము. అప్పటికేదో కాన్వెంట్లు వ్యవహారం ప్రైవేటీకరణ ఉన్నప్పుడు కూడా ఇన్ ప్రిన్సిపల్ పబ్లిక్ ఎడ్యుకేషనే మంచిదనేటువంటి పద్ధతిలో ఆ రకంగా చదివించుకున్నాం. ఆ రకంగా నాకు ముగ్గురు పిల్లలు, బాబు, పాప, బాబు. పెద్దవాడేమో ఒక సాఫ్ట్వేర్లో ఒక చిన్న ఉద్యోగం, అంటే పెద్ద ప్యాకేజ్ ఉద్యోగం కాదు, చిన్న ఉద్యోగం. పాప ఏమో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో అట్లాంటాలో ఉంటుంది. ఇక రెండోవాడు కూడా అతను సాఫ్ట్వేర్, అంటే గేట్ 250 ర్యాంక్ వచ్చింది. స్పష్టంగా ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం రావాలి. అయినా ఈ దేశంలో అలాంటి పరిస్థితి లేకపోయింది. చివరికి బ్రతుకుదెరువు కోసం తను కూడా ఏదో సాఫ్ట్వేర్లో చిన్న ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రకంగా వాళ్ళు బతకగలంటే బదులు వాళ్ళ వ్యవహారం చేస్తున్నాను. సరే, నేను మా భార్య, నాకు ఒక 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నాను. అందువల్ల పిల్లలతో గడిపే పరిస్థితి లేకుంటే కుటుంబానికి వాళ్ళకి అవసరమైనటువంటి పద్ధతుల్లో అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి, అది ఒక పెద్ద లోటుగా ఉంటుంది. అది పరిస్థితి. అంటే సహజంగా కొంతమంది ఏమంటారంటే, ప్రతి పురుషుని వెనకాల ఒక మహిళ యొక్క బ్యాక్ ఉంటుంది, దానివల్లే ఇది చేయగలుగుతాడు అంటే జనరల్గా పైకి అట్లా కనిపిస్తుంది.
ఏది ఇప్పుడు నేను బయట వెళ్ళి తిరగాలంటే వాళ్ళ నుంచి ఆటంకాలు లేవు, అభ్యంతరాలు లేవు కాబట్టి కదా. లేకుంటే నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు కుటుంబంలో ఈ అవసరాలు చూడు, వ్యవహారం చూడంటే అది పరిస్థితి. అయితే అలా అనుకుంటే మనం సమాజంలో ఈ పని సేవ చేయలేం. సహజంగా ఒక చోట పని చేస్తున్నామంటే ఇంకో చోట ఖచ్చితంగా లోటు ఉంటుంది. అందులో ట్రెడిషనల్గా ఏదో మగాడి వెనకాల మహిళ ఉంటుంది అనేటువంటిది కాకుండా, అంటే నా భాషలో చెప్పాలనంటే ఆ కుటుంబం కోల్పోయినటువంటి జీవితం ఎంత, కోల్పోయిన సమయం ఎంత అనే కోణం నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా ఆ లోటు వాళ్ళు భరించారు లేదా అర్థం చేసుకున్నారు, బాధను అనుభవించారు అనేది చెప్పాలి. అంతమించి న్యాయం మనం చేయలేకపోయాము. కానీ మరోవైపు ఆ లోటు అక్కడ ఉన్న, మరోవైపు సమాజానికి ఒక పెద్ద కంట్రిబ్యూషన్ మన నుంచి, మన కుటుంబం నుంచి ఇవ్వగలిగాం అనేటువంటి తృప్తి తప్ప ఒక చోట ఆ రకంగా మనం వాళ్ళకి తగిన సమయం ఇవ్వలేకపోయామని. నేనే కాదు నాలాంటి ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి ఎవరికైనా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ఒక హోల్ టైమర్గా కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక హోల్ టైమర్గా ప్రజల మధ్య పనిచేయటం అనేటువంటి విషయంలో వాళ్ళు పడేటువంటి బాధను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు, అర్థం చేసుకోవడం తప్ప. సో నమస్తే అండి, మాతో చాలా విషయాలు పంచుకుని మాకు సమయాన్ని కేటాయించినందుకు వివేక్ భారత్ ఛానల్ తరఫున మరోసారి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ.